So, good morning everyone. Okay, we are here to discuss about APPSC, TGPSC Group 1. సో జనరల్గా మనకు ఇవన్నీ కూడా ఎక్కడొస్తాయి, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో వస్తాయి. జనరల్గా ఏపీపీఎస్సి కానీ టీజీపీఎస్సి కానీ అందులో మనకి ఏమేమి ఉంటాయి, గ్రూప్ 1 ఉంటుంది, గ్రూప్ 2 ఉంటుంది, దెన్ ఫాలోడ్ బై గ్రూప్ 3, గ్రూప్ 4. సో జనరల్గా మనకు ఈ సైకిల్ ఎలా ఉంటుంది, ఫస్ట్ డిస్టిక్ ఒక యూనిట్గా మనం తీసుకుంటే ఫస్ట్ హయ్యెస్ట్ క్యాడర్ ఎవరు, డిస్టిక్ మెజిస్ట్రేట్ అంటే నథింగ్ బట్ డిస్టిక్ కలెక్టర్. దెన్ ఫాలోడ్ బై ఎవరుంటారు, గ్రూప్ 1 ఆఫీసర్స్ సచ్ యాజ్ ఆర్డీఓ, వీళ్ళని మనం ఏమంటున్నాం, డిప్యూటీ కలెక్టర్స్ అంటున్నాం. దెన్ నెక్స్ట్ మనకు ఎవరుంటారు, గ్రూప్ 2 ఆఫీసర్స్ ఉంటారు. దెన్ ఫాలోడ్ బై గ్రూప్ 3, గ్రూప్ 4 యాజ్ వెల్. సో ఇది మనకు జనరల్గా సైకిల్ ఇలా ఉంటుంది. సో ఫస్ట్ ఏమంటున్నాం, మనం యూనిట్గా ఏం తీసుకుంటున్నాం, డిస్టిక్ని తీసుకుంటున్నాం. అందులో డిస్టిక్ కలెక్టర్, డిస్టిక్ మ్యాజిస్ట్రేట్, మనం ఆ పదం విన్నప్పుడే మనకి ఏమనిపిస్తుంది, అదొక రకమైన గూస్ బంప్స్ వస్తాయి. ఓకేనా, ఎందుకు అందులో ఎందుకు అంత స్ట్రెంగ్త్ ఉంది, పదమే కానీ ఆ పదానికి ఎందుకు అంత వెయిట్ ఉంది, బికాజ్ ఆఫ్ రెస్పెక్ట్. బికాజ్ అది మొత్తం ఆ డిస్ట్రిక్ట్ మొత్తం అతని హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. ఓకే, హీ కెన్ క్రియేట్ మెనీ లైఫ్స్. సో చాలామందికి ఏంటంటే జీవితాలను ఇచ్చే జాబ్ అది. సో ఇది మనం ఓన్లీ జాబ్ అనే కాదు, ఇది చాలామంది లైఫ్ చేంజ్ చేసే జాబ్. ఒక పర్సన్ ఎంటైర్ డిస్ట్రిక్ట్లో ఎవరెవరికి ఏమేమి అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా ఎవరి ద్వారా చేయించగలుగుతున్నాడు, గ్రూప్ 2 ఆఫీసర్స్, గ్రూప్ 3 ఆఫీసర్స్, గ్రూప్ 4 ఆఫీసర్స్, ఇలాంటి వాళ్ళందరితో అవన్నీ చేయించగలుగుతున్నాడు. అందుకే ఆ పదానికి అంత వెయిట్ ఉంది. సో ఇలాంటి జాబ్స్ అన్నీ కూడా మనకి ఎక్కడొస్తున్నాయి, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో రావడం జరుగుతుంది. సో ఇదేంటి, ఒక రిక్రూట్మెంట్ చేసే బోర్డు, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటున్నాం. దాన్ని మనం టీజీపీఎస్సి అంటున్నాం, ఏపీపీఎస్సి అంటున్నాం. ఓకే, సో జనరల్గా మనకి ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినవి 2 ఉన్నాయి. ఒకటి మనకేముంది, టీజీపీఎస్సి, ఓకే, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇంకొకటి ఏపీపీఎస్సి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటున్నాం. ఇందులో భాగంగానే మనం ఈరోజు సెషన్ స్టార్ట్ చేయబోతున్నాం. సో ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఏం కనిపిస్తుంది, గ్రీన్ పెన్. ఓకే, జనరల్గా గ్రీన్ పెన్ ఎందుకు అంత వెయిట్ ఉంటుంది, వెయిట్ అంటే ఇక్కడ మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ రెస్పెక్ట్ ఎందుకు అంత వెయిట్ ఉంటుంది. ఎప్పుడన్నా చూసారా, గ్రీన్ పెన్ ఆఫీసర్స్ కనిపిస్తారు, చూసినప్పుడే మొత్తం హడావిడిగా ఉంటుంది. హడావిడి ఇన్ ద సెన్స్ విత్ రెస్పెక్టెడ్ హడావిడి, అదంతా కూడా ఎందుకు. జనరల్గా మనం ఎప్పుడైనా గెజెటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ కోసం వెళ్తుంటారు, చాలామంది వెళ్తుంటాం. సో మనం స్కూల్ ఏజ్ నుంచి తర్వాత అడ్మిషన్స్ కోసం కానీ లేకపోతే సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ కోసం కానీ వాళ్ళు ఏమంటారు, డైరెక్ట్గా కాసేపు ఆగండి అంటారు. అంటే గెజెటెడ్ ఆఫీసర్ సంతకం కోసమే మనం అంతగా వెయిట్ చేసినప్పుడు ఆ సంతకం పెట్టే అధికారికి ఎంత పవర్ ఉండాలి, అర్థమవుతుందా, ఆ సంతకం పెట్టే అధికారికి ఎంత పవర్ ఉండాలి. అందుకే చాలామంది ఏంటి, మన లోపల చాలామంది హయ్యర్ అఫీషియల్స్ చిల్డ్రన్ ఉన్నారు, చాలామంది ఫార్మర్స్ లేకపోతే హ్యాండీక్రాఫ్ట్స్, ఇలా చిన్న చిన్న డైలీ వేజెస్ లేబర్స్ వల్ల చిల్డ్రన్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా టార్గెట్ చేసేది ఏంటి, యూపీపీఎస్సి లేదా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ లాంటివి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4. ఎందుకు గ్రూప్ 1నే హయ్యర్ క్యాడర్ వాళ్ళు టార్గెట్ చేస్తారు, ఎట్ ద సేమ్ టైం డైలీ వేజెస్ వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా తమ పిల్లల్ని ఎందుకు చదివించాలనుకుంటారు గ్రూప్ 1 ఆఫీసర్ లాగా. ఆల్రెడీ హయ్యర్ క్యాడర్లో ఉన్న వాళ్ళకు ఆ వాల్యూ తెలుసు, అంటే వాట్ దే ఆర్ గెట్టింగ్ అనేది తెలుసు. కాబట్టి ఆ హయ్యెస్ట్ పొజిషన్ వాళ్ళ చిల్డ్రన్ కూడా రావాలని వాళ్ళు చదివిపిస్తారు. డైలీ వేజెస్ అయినా కానీ ఫార్మర్ అయినా కానీ వీళ్ళకి ఇంకా బాగా తెలుసు, ఎందుకంటే వాళ్ళు ఏదన్నా వాళ్ళకు సమస్య ఉన్నప్పుడు ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఎంత కష్టం అవుతుందో వాళ్ళకి తెలుసు. అదే వాళ్ళ కొడుకులు కానీ వాళ్ళ పిల్లలు కానీ ఆ పొజిషన్లో ఉంటే వాళ్ళలాంటి వాళ్ళకు ఎంతోమందికి వాళ్ళు సేవ చేయొచ్చు అనే ఒక దృక్పథంతో వాళ్ళు కష్టపడి కూడా వాళ్ళ పిల్లల్ని ఏంటంటే గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలాంటి ఎగ్జామ్స్కి వాళ్ళు పంపించడం జరుగుతుంది. సో ఇప్పుడు మన లోపల చాలామంది డైలీ వేజెస్ ఆ ఓరియంటేషన్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు, మిడిల్ క్లాస్ గ్రూప్ నుంచి రావడం జరుగుతుంది, అదేవిధంగా హయ్యర్ క్లాస్ గ్రూప్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అందరి టార్గెట్ ఏంటంటే గ్రూప్ 1, ఓకే, గ్రూప్ 2 ఇలాంటి ఎగ్జామ్స్, యూపీపీఎస్సి, అది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో ఈరోజు మనం సెషన్ ఓన్లీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మన స్టేట్లో ఏమేమి ఉందో చూద్దాం. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నట్టు గ్రీన్ పెన్
ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఏ పెన్, ఇది కేవలం ఒక పెన్ మాత్రమే కాదు, ఇది చాలామందికి జీవితాలనిచ్చే ఆయుధం. అంతేనా? సో ఇది కేవలం దీన్ని మనం పెన్ అని పిలవలేము, బికాస్ ఇట్ ఈస్ ఏ టూల్ ఆర్ వెపన్ త్రూ విచ్ ఏ ఆఫీసర్ కెన్ క్రియేట్ మెనీ లైఫ్స్. చాలామంది జీవితాలను నిలబెట్టే పెన్ అది. కాబట్టి దాన్ని ఓన్లీ మనం పెన్ ఓరియంటేషన్లోనే చూడొద్దు, అది చాలామందికి జీవితాలను ఇచ్చే ఓరియంటేషన్లోనే చూడాలి మనం. ఓకే, నెక్స్ట్ జనరల్గా అందరం చెప్పేది ఏంటి, యూపీపీఎస్సీ కానీ టీజీపీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ ఇలాంటి ఎగ్జామ్స్ ఉంటాయి కదా, యూపీఎస్సీ ఎగ్జామ్ కానీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కానీ గ్రూప్ 1 ఎగ్జామ్ కానీ ఇవన్నీ కూడా చాలా టఫ్ అని చెప్తాం. ఇన్ఫ్యాక్ట్ టఫే, ఎందుకంటే ఇప్పుడు మనం గెజిటెడ్ ఆఫీసర్ సంతకం కోసమే అంత వెయిట్ చేయాల్సి వస్తున్నప్పుడు ఆ పొజిషన్కి మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు చాలా కష్టపడాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ఏముంటుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ వెన్ యు ఆర్ బిజీ. సో ద సేమ్ అప్లికేబుల్ టు అస్, బికాజ్ ఎవ్రీథింగ్ ఈజీ వెన్ యూ ప్రాక్టీస్ డైలీ, వెన్ యు ఆర్ బిజీ విత్ యువర్ డైలీ రొటీన్స్, లైక్ క్లాసెస్ మనం వినడం, నేర్చుకోవడం, దాన్ని ప్రాక్టీస్ చేయడం, ఇవన్నీ కూడా. నెక్స్ట్, బట్ నథింగ్ ఈజ్ ఈజీ వెన్ యూ ఆర్ లేజీ. ద బెస్ట్ ఇట్ ఈజ్ అప్లికేబుల్ టు అవర్ స్టూడెంట్స్. సో ప్రిపరేషన్లో మనకి యూజ్ అయ్యే కొటేషన్ ఏంటి, ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ వెన్ యూ ఆర్ బిజీ బట్ నథింగ్ ఈజ్ ఈజీ వెన్ యూ ఆర్ లేజీ. మనం చదివినప్పుడు ఏమవుతుంది, అంతా ఈజీగా అనిపిస్తుంది. మనం చదివినప్పుడు ఏమవుతుంది, అదొక బర్డెన్ అవుతుంది, ఆటోమేటికల్గా మనం ఏమవుతాం, లేజీ అవుతాం, ప్రిపరేషన్ అనేది పక్కదారికి వెళ్తుంది, నెక్స్ట్ నోటిఫికేషన్లో మళ్ళీ చదువుకోవాల్సి వస్తుంది. కాబట్టి అవర్ ఫస్ట్ అటెంప్ట్ షుడ్ బి ద బెస్ట్ అటెంప్ట్. అవర్ ఫస్ట్ అటెంప్ట్ షుడ్ బి ద బెస్ట్ అటెంప్ట్. ఓకేనా? ఆల్రెడీ మనం రాసే ఫస్ట్ ఎగ్జామే బెస్ట్ అటెంప్ట్ అవ్వాలి అనేది మనం ఫిక్స్ అవ్వాలి. తర్వాత వీ షుడ్ వర్క్ హార్డ్, వీ షుడ్ బి బిజీ విత్ అవర్ డైలీ రొటీన్స్ లైక్ ప్రిపరేషన్. ఓకే, ప్రిపరేషన్, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ ప్రిపరేషన్, ఏదైనా కొత్తగా టాపిక్స్ జరుగుతున్నాయా, ఇవన్నీ కూడా న్యూస్ పేపర్లో చదివినప్పుడు మనకు కాంటెంపరీ ఇష్యూస్ చాలా వస్తుంటాయి, వాటన్నిటి కూడా ఫోకస్ చేస్తూ వెన్ వీఆర్ బిజీ ద ప్రిపరేషన్ ఈజ్ వెరీ ఈజీ, ఎగ్జామ్ కూడా మనకి ఈజీగానే ఉంటుంది. బట్ వెన్ వీఆర్ లేజీ నథింగ్ ఈజ్ ఈజీ. ఈవెన్ స్మాల్ టాపిక్స్ కూడా ఏమనుకుంది, చాలా బర్డెన్గా అనిపిస్తుంది. నెక్స్ట్, ఇఫ్ యూ వాంట్ టు షైన్ లైక్ ఎ సన్ ఫస్ట్ బర్న్ లైక్ ఎ సన్. వాట్ ఈస్ ద మీనింగ్? మనం సూర్యుడిలాగా ప్రకాశించాలి అంటే ఏంటి, ఫస్ట్ ఆ పెయిన్ని భరించాలి. ప్రిపరేషన్ కూడా అంతే. మనం ఎప్పుడు గ్రూప్ 1 ఓకే ఇలాంటి ఏమంటున్నాం, డిఎస్పీ జాబ్ కానీ డిప్యూటీ కలెక్టర్ జాబ్ కానీ మనకు రావాలి అన్నప్పుడు దానికి తగిన శ్రమ కూడా మనం పడాలి. అప్పుడే మనకు అది సాధించే సత్తువ మన లోపల ఉందో లేదో తెలుస్తుంది. అంతే తప్ప మనకు ఓన్లీ లక్ష్యం ఉంటే సరిపోదు, అంటే మన ఎయిమ్ ఒకటే సరిపోదు, లక్ష్యం ఒకటే సరిపోదు, దానికి కావాల్సిన హార్డ్ వర్క్ అనేది ఉండాలి. అప్పుడు మాత్రమే మనకేమొస్తుంది, సక్సెస్ వస్తుంది. లేకపోతే ఏమవుతుంది, మనం ఎంత చదివినా కానీ అది బూడిదలో పోసిన పన్నీర్ అంటాం కదా అలా. కాబట్టి మన ఎయిమ్ కరెక్ట్గా ఉండాలి, ఎట్ ద సేమ్ టైం మన ప్రిపరేషన్ కరెక్ట్గా ఉండాలి. వీ హ్యావ్ టు వెరీ బిజీ విత్ అవర్ ప్రిపరేషన్, దెన్ ఎవ్రీథింగ్ విల్ బీ ఈజీ. మనం చదవకపోతే ఇవన్నీ కూడా కష్టమే. చాలామంది అంటారు, ఎందుకు అరే అది చాలా కష్టం అంటారు. జనరల్గా బయట ఉన్నప్పుడు యూపీఎస్సీకి పలానా మా అమ్మాయినో అబ్బాయినో పంపించామంటే అది చాలా కష్టం, అందులో సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది, డిమోటివేట్ చేసేవాళ్ళు ఉంటారు. బట్ మనకేంటి, ఇఫ్ యూ వాంట్ టు షైన్ లైక్ ఏ సన్ ఫస్ట్ బర్న్ లైక్ ఏ సన్. ఓకేనా? ఫస్ట్ బర్న్ లైక్ ఏ సన్. సో మనం ఏంటంటే ద సేమ్ అప్లికేబుల్ టు అస్. సో సేమ్ మన ప్రిపరేషన్లో మనం ఎప్పుడైతే ఇలాంటి టఫ్ క్వశ్చన్స్ కానీ టఫ్ సిచ్యువేషన్స్ కానీ మన ప్రిపరేషన్లో మనం చాలా ఎక్కువగా ప్రిపరేషన్లో ప్రయారిటీ ఇవ్వాల్సింది ఏంటి, టాపిక్స్ కవరేజ్ ఉండాలి, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ చూడాలి, అదేవిధంగా సిలబస్ ఓరియంటేషన్లో చూడాలి. సో దాన్నే మనం ఏమంటున్నాం, ఫస్ట్ బర్న్ లైక్ ఏ సన్ ఇఫ్ యూ వాంట్ టు షైన్ లైక్ ఏ సన్. ఓకేనా? సో ఆ పెయిన్ మనం తీసుకున్నప్పుడే మన ప్రిపరేషన్లో మనం ఏమవుతుంది అంటే అంతా కూడా ఈజీ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, డీమోటివేట్ చేసిన వాళ్ళే తర్వాత ఆమె మా అన్న కూతురు, మా అక్క కొడుకు, లేకపోతే మా తమ్ముని కూతురు, మా తమ్ముని కొడుకు అని చెప్తారు చాలామంది. అంతే కదా జనరల్గా ఉండే, అది కామన్ థింగ్. నెక్స్ట్, అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్. సో మనం ఫస్ట్ రోజు వచ్చినప్పుడు ఏమనుకుంటాం,
ఖచ్చితంగా డిప్యూటీ కలెక్టర్ అవ్వాలి, ఖచ్చితంగా డిఎస్పీ జాబ్ కొట్టాలి అనుకుంటాం. ఫస్ట్ ఒక వారం రోజులు అదే టెంపో మెయింటైన్ చేస్తుంది. తర్వాత ఏమవుతుంది, యాజ్ యూజువల్ ఏదో ప్రతి దానికి ఒక కామా ఉన్నప్పుడు మన జర్నీలో కూడా ఒక కామా పడుతుంది. ఆ కామా తర్వాత కాలంలో ఏమవుతుంది, ఫుల్ స్టాప్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే అరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్. అంటే ఎప్పుడైతే మనం డిసైడ్ చేసుకోవడం ఈజీ, కానీ కష్టపడడం కష్టం, కష్టపడిన తర్వాత దాన్ని సాధించడం కూడా ఈజీ. మనం డిసైడ్ అవ్వడం ఈజీ, సాధించడం ఈజీ, కానీ మధ్యలో ఆ పాత్ ఉంటుంది కదా, అది టఫ్. అందుకే మనం ఏమంటున్నాం, అరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్. మీరు ఫస్ట్ డే ఎలా ఉన్నారో లాస్ట్ డే కూడా అలాగే ఉండాలి. ఐ మీన్ టు సే దట్ ఆ ప్రిపరేషన్ పైన మీకున్న ఫోకస్ అలాగే ఉండాలి. ఏ రోజు ఫోకస్ మనకు తగ్గినా కానీ మనం ప్రిపరేషన్లో వెనుకబడతాం, మనల్ని దాటుకొని చాలామంది ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మనకు తెలియకుండా చాలామంది ప్రిపేర్ అవుతుంటారు కదా, అదే మనం ఆగే ఒక అడుగు చాలామంది 100 అడుగులు ముందుకు వెళ్ళిపోతారు. అందుకనే వీ షుడ్ నాట్ స్టాప్ అంటిల్ వీ రీచ్ ద ఫైనల్ స్టేజ్. లాస్ట్ డే ఎగ్జామ్ కంప్లీట్ అయ్యేంత వరకు మనం ఫస్ట్ రోజు ఏ ఇంటెన్సిటీతో ఉన్నామో అదే ఇంటెన్సిటీని మనం మెయింటైన్ చేయాలనేదే ఈ సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనా? నెక్స్ట్, ఈ పిక్చర్లో మనకి ఏం కనిపిస్తుంది, జనరల్గా ఇది కొన్ని సంవత్సరాల క్రితం వైరల్ అయిన పిక్చర్, చాలామందికి చూసే ఉంటారు న్యూస్ పేపర్లో కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ. ఓకేనా? సో ఒక ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళ డాటర్ ఏమైంది, ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు. ఓకే, సో ఇప్పుడు మనం ఈ పిక్చర్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒక ఐపీఎస్ ఆఫీసర్ డాటర్ తర్వాత కాలంలో మనకేమయ్యారు, ఒక ఐఏఎస్ అవ్వడం చూస్తున్నాం. సో ఇక్కడ వాళ్ళ తండ్రి గర్వంతో ఆవిడకి ఏం చేస్తున్నాడు, ఆ విజయ గర్వంతో యాజ్ ఏ ఆఫీసర్గా సెల్యూట్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకు ఐపీఎస్ ఆఫీసర్ డాటర్ ఐఏఎస్ అయింది. సేమ్ అప్లికేబుల్ టు ఈవెన్ అస్. లాస్ట్ టైం గ్రూప్ 1లో ఏమైంది, మురళి ఎవరు కొడుకు, ఖమ్మంలో స్వీపర్ కొడుకు, కార్మికురాలి కొడుకు. అంటే ఇది ఓన్లీ హై క్లాస్ వాళ్ళకే కాదు, ఈవెన్ ఎవరైతే డైలీ వేజెస్ లేబర్స్ ఉన్నారో వాళ్ళు కూడా తమ పిల్లల్ని ఎందుకు చదివించాలనుకుంటున్నారు, బికాజ్ ఆఫ్ ద పవర్ ఆఫ్ దట్ క్యాడర్. ఒకవేళ అలాంటి వాళ్ళు అంత స్థాయికి వెళ్తే వాళ్ళలాంటి వాళ్ళ జీవితాలు ఎంతోమందివి చేంజ్ చేస్తారన్న ఒక ఉద్దేశంతో వీళ్ళు కూడా, అంటే మన లోపల ఉన్న దిగువ తరగతి వాళ్ళు కూడా, అంటే ఎకనామికల్గా మనం కన్సిడర్ చేసుకున్నప్పుడు వాళ్ళు డైలీ వేజెస్ వర్కర్స్ అయినా, వాళ్ళు మిడిల్ క్లాస్ అయినా, వాళ్ళు హయ్యర్ క్లాస్ అయినా, వాళ్ళు టార్గెట్ చేస్తున్నది ఏంటి, యూపీపీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ లాంటి గ్రూప్ 1 కానీ తర్వాత సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ లాంటిది. ఎందుకు, వీళ్ళు ఒకవేళ ఆ స్థాయికి వెళితే వాళ్ళు కూడా చాలామంది జీవితాలను మారుస్తారు. ఆ ఉద్దేశంతో చాలామంది తమ పిల్లల్ని చదివించడానికి ముందుకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ సేమ్, ఒకవేళ ఇక్కడ గమనించినట్లయితే మీరు గ్రూప్ 1 ఆఫీసర్ అయిన తర్వాత ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజియన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, టోటల్ ఎవరి జీవితాలనైనా మనం నిలబెట్టగలం. ఎందుకు, మనం ఆల్రెడీ ముందు చూసినట్టుగా మనకు వచ్చే ఆయుధం ఏంటి, గ్రీన్ పెన్. అది కేవలం కలం మాత్రం కాదు, అది పెన్ మాత్రమే కాదు, అదొక టూల్ విచ్ చేంజెస్ ద లైఫ్ ఆఫ్ మెనీ పీపుల్. మనం అందులో ఓన్లీ పెన్నును మాత్రమే చూస్తే మనం అక్కడే ఆగిపోతాం. అందులో మనం చూస్తున్నది ఏంటి, చాలామంది జీవితాలు. అందులో ఒకసారి ఆ రిఫిల్ వచ్చిన తర్వాత, పేరులోనే ఉంది కదా రిఫిల్ అని, ఏంటి అది, ఇట్ కెన్ రీఫిల్ ద లైఫ్స్ ఆఫ్ మెనీ పీపుల్. ఓకేనా? సో ఆ సాటిస్ఫాక్షన్ మీకు లాస్ట్ వరకు ఉంటుంది, వాళ్ళందరి సాటిస్ఫాక్షన్, ఓకే, వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇవన్నీ. నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తే ప్రజావాణి అనేది ఒకటి ఉంటుంది. చూసారు ఎప్పుడన్నా ప్రజావాణి అనేది? ఎప్పుడు వినలేదా? విన్నారా? చూడలేదు. ఎవ్రీ మండే ఏం జరుగుతుంది, ఎవ్రీ మండే మనకు జరిగేది ఏంటి అంటే కలెక్టరేట్లో ప్రజావాణి అనేది ఉంటుంది. సో చాలామంది తెలుసుంటుంది, కొంతమంది విని ఉంటారు, కొంతమంది ఆల్రెడీ వెళ్ళి కూడా ఉంటారు. ఈ ప్రజావాణిలో ఏం జరుగుతుందంటే ఎవరెవరికైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ తీసుకొని ఎవరి దగ్గరికి వెళ్తారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గరికి వెళ్తారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేస్తాడు, అందరివి వింటారు, విని ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్కి దాన్ని ఫార్వర్డ్ చేస్తారు. దాన్ని మనం ఏమంటున్నామంటే ప్రజావాణి అంటున్నాం. అంటే ప్రజలతో డైరెక్ట్గా మాట్లాడే అవకాశం. కొన్ని వందల మంది, వేల మందితోటి మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు, వాళ్ళకున్న సమస్య తెలుసుకోవచ్చు.
మనం బయట నుంచి ఇవన్నీ చేయలేము. మనం ఒక సిస్టంలో భాగమైనప్పుడు మనం ఏం చేస్తాం, దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా క్లియర్గా వాళ్ళకు దగ్గర నుంచి వాళ్ళని గమనించవచ్చు, వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసుకోవచ్చు, ఆ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయొచ్చు. అలాంటి ప్రాబ్లం వేరే డిస్ట్రిక్ట్లో వేరే విలేజెస్లో కానీ వేరే ప్లేసెస్లో కూడా రాకుండా ముందస్తుగా తీసుకోవచ్చు. సపోజ్ ఒకరు వచ్చారనుకోండి, మా దగ్గర స్కూల్ రిలేటెడ్ ఇలా ప్రాబ్లం ఉంది అని చెప్పాం. ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడంతో పాటు ముందస్తుగానే తెలిసిపోతుంది ఇలాంటి ప్రాబ్లం ఎక్కడెక్కడన్నా ఉందా, దాన్ని రెక్టిఫై చేయండి అని చెప్పేసి కన్సర్న్ ఆఫీసర్స్కి వాళ్ళు ఆల్రెడీ అది ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఒకరి దగ్గర నుంచి సమస్య తెలుసుకున్నా అది ఒకరితోటి ఆగిపోదు. వాళ్ళ సమస్య తీరడంతో పాటు ఫ్యూచర్లో అలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తుగానే వాళ్ళు చేయొచ్చు. దాన్ని మనం ఏమంటున్నాం, ప్రజావాణి అంటున్నాం. సో ఈ విధంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ తోటి వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది, వాళ్ళ సమస్యలను చెప్పడం జరుగుతుంది. అప్పుడే ఆ పేపర్లు వాళ్ళు తీసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేయడం కూడా జరుగుతుంది. సో ఇలాంటి అదృష్టం ఉండేది ఎక్కడ ఉంటుంది, యూపీపీఎస్సీ లేదా ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ లాంటి సర్వీస్ కొట్టినప్పుడు మాత్రమే మనకు ఉంటుంది. సో ఇందులో ఇచ్చారు కదా, దరఖాస్తులు పరిశీలించి పరిష్కరించాలి, ప్రజావాణిలో అధికారులకు కలెక్టర్ల ఆదేశం. అంటే ఎవరైతే నీడీ ఉన్నారో వాళ్ళని మనం ఆదుకోవచ్చు, వాళ్ళకి సంబంధించిన విషయాలను మనం పూర్తిగా వినొచ్చు, విని దాన్ని సాల్వ్ చేయొచ్చు. సో ఇలాంటి అవకాశం ఏ జాబ్లో కూడా ఉండదు, ఓన్లీ గ్రూప్ 1, గ్రూప్ 2 లేకపోతే యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్లోనే ఉంటుంది. సో యాజ్ వీ ఆల్రెడీ డిస్కస్డ్ దట్, మనం ఏం డిస్కస్ చేసాం, డిస్ట్రిక్ట్ని మనం ఒక యూనిట్గా తీసుకుంటే హయ్యెస్ట్ క్యాడర్లో ఉండేది ఎవరు, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అంటాం. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అంటే ఎవరు, మనకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ని మనం డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అంటున్నాం. ఎప్పుడన్నా చూసారా, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అని కూడా రాస్తుంటారు. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ హయ్యెస్ట్ పర్సన్ డిస్ట్రిక్ట్లో. ఇతని తర్వాత ఉండేవాళ్ళు ఎవరు, మనకు ఆర్డీఓ వాళ్ళు ఉంటారు, అంటే గ్రూప్ 1 క్యాడర్. ఆర్డీఓకు ఉన్నది ఇంకొకటి ఏంటి, డిప్యూటీ కలెక్టర్ అని కూడా పిలవడం జరుగుతుంది, ఆర్డీఓ. సో నెక్స్ట్ వచ్చేది ఎవరు, గ్రూప్ 2 ఆఫీసర్స్ వస్తారు. గ్రూప్ 2 ఆఫీసర్స్ అంటే ఎవరు, మనకు డిప్యూటీ తహసీల్దార్, ఎంఆర్ఓ ఇలాంటి వాళ్ళందరూ కూడా మనకు గ్రూప్ 2 ఆఫీసర్స్. వాళ్ళ కింద మనం చూసినప్పుడు ఏంటి, గ్రూప్ 3 ఆఫీసర్స్ ఉంటారు. సపోజ్ ఇప్పుడు మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎప్పుడైనా వెళ్ళుంటే గిరిదవారి అని, ఆర్ఐ అని, లేకపోతే మనకు సీనియర్ అసిస్టెంట్ అని ఇలాంటి వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళంతా గ్రూప్ 3 సర్వీసెస్. గ్రూప్ 4లో మనకు వచ్చే వాళ్ళు ఎవరు ఉన్నారు, జూనియర్ అసిస్టెంట్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ఎవరైతే గ్రూప్ 1 ఆఫీసర్ అవుతారో ఒక 8 నుంచి 10 సంవత్సరాల తర్వాత వాళ్ళు డైరెక్ట్గా కంఫర్ట్ ఐఏఎస్ లేదా ఐపీఎస్ అవుతారు. అంటే ఎవరైతే డిఎస్పీ సాధిస్తారో వాళ్ళు తర్వాత కాలంలో ఏమవుతారు, ఐపీఎస్ అవుతారు. ఎవరైతే ఆర్డీఓ సాధిస్తారో వాళ్ళు ఏమవుతారు, తర్వాత కంఫర్ట్ ఐఏఎస్ అవుతారు. అంటే మన స్టేట్ క్యాడర్లోనే ఉంటూ తర్వాత ఒక 8 to 10 years తర్వాత డైరెక్ట్గా యూపీఎస్సీ వాళ్ళతోటి ఈక్వల్గా అయ్యే జాబే మనకు గ్రూప్ 1 జాబ్. అందుకే ఆ జాబ్కి అంత క్రేజ్. ఒక రకంగా ఏంటి, ఇందులో మనకు కావాల్సిన అంశాలు ఏంటి, ఫస్ట్ డే మనం ఎలా ఎంటర్ అయ్యామో లాస్ట్ డే కూడా అదే టెంపో మన లోపల ఉంటే ఖచ్చితంగా ఇది అనేది హార్డ్ కాదు, చాలా ఈజీ. ఓకేనా, ఎందుకంటే మనం ఆల్రెడీ చూసాం కదా, ఫస్ట్లోనే మనం కొన్ని కొటేషన్స్ చూసాం. అందులో ఏముంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ వెన్ యు ఆర్ బిజీ విత్ యువర్ ప్రిపరేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ. బికాజ్ మనం చదివింది దాన్ని ప్రాక్టీస్ చేస్తాం, తర్వాత ఎగ్జామినేషన్ రాస్తాం. బట్ నథింగ్ ఈజ్ ఈజీ వెన్ యు ఆర్ లేజీ. ఒక్కరోజు ప్రిపరేషన్లో మనం వెనకడిగేసినా చాలామంది ముందుకు వెళ్ళిపోవడం జరుగుతుంది. తద్వారా ఏమవుతుంది, మనం వెనుకబడిపోవడమే కాదు, మన గోల్ కూడా వెనుకబడిపోతుంది, మనల్ని నమ్ముకొని ఉన్న వాళ్ళు కూడా వెనుకబడిపోతారు. సో అదే మన ఫస్ట్ ప్రిపరేషన్లో ఉండాల్సిన లక్షణం ఏంటంటే, మనం ఫస్ట్ రోజు ఏ విధంగా ఎంటర్ అయ్యామో లాస్ట్ వరకు వీ షుడ్ క్యారీ ద సేమ్ టెంపో. ఓకేనా. సో అందులో భాగంగా లెట్ us డిస్కస్ సిలబస్ ఆఫ్ గ్రూప్ 1. సో గ్రూప్ 1 సిలబస్, టీజీపీఎస్సీకి సపరేట్ సిలబస్ ఉంటుంది, ఏపీపీఎస్సీకి సపరేట్ సిలబస్ ఉంటుంది. బికాజ్ రెండు బోర్డ్స్ కాబట్టి వాళ్ళకు సంబంధించిన సిలబస్ వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. తెలంగాణకు సంబంధించిన సిలబస్ తెలంగాణ బోర్డు చూసుకుంటుంది. అదేవిధంగా ఏపీపీఎస్సీకి సంబంధించిన సిలబస్ ఏపీపీఎస్సీ బోర్డు చూసుకుంటుంది. సో సిలబస్ అందులో మార్కులు అటు ఇటుగా ఉన్నా కానీ సేమ్ కాన్సెప్ట్సే ఉంటాయి. మనం ఒకసారి డిస్కస్ చేస్తుంటే మీకు అర్థమవుతుంది. ఇలాంటి ఏపీపీఎస్సీ ఎగ్జామ్లలో
టీజీపీఎస్సీ ఎగ్జామ్లలో గ్రూప్ 1లో మనకు తెలిసిన అంశాలు ఏమున్నాయి? ప్రిలిమినరీ ఉంటుంది. సో ప్రిలిమినరీ అంటే ఏంటి? ప్రిలిమినరీ స్క్రీనింగ్ టెస్ట్. స్క్రీనింగ్ టెస్ట్లో ఎలా ఉంటాయి క్వశ్చన్స్? మల్టిపుల్ చాయిస్ ఉంటుంది. సో స్క్రీనింగ్ టెస్ట్లో ఫస్ట్ ఏమంటాం మనం దాన్ని? ప్రిలిమినరీ అంటున్నాం. సో ప్రిలిమినరీలో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి? మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటున్నాం. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో మనకు నెగిటివ్ మార్క్ కూడా ఉంటుంది. ఏపీపీఎస్సీలో నెగిటివ్ మార్కింగ్ ఉంది, టీజీపీఎస్సీలో నెగిటివ్ మార్కింగ్ లేదు. టీజీపీఎస్సీలో నెగిటివ్ మార్కింగ్ లేదు. ఇక్కడ మనకు గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్లలో దానికి సంబంధించిన సిలబస్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ప్రిలిమినరీ ఉంటుంది. అదేంటి? మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. అంటే మనం జనరల్గా ఏమంటాం? ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అంటాం. సో ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లో ఉంటుంది. దాని తర్వాత మనకు ఉండేది ఏంటి? మెయిన్స్ ఉంటుంది. మెయిన్స్ ఏంటి? డిస్క్రిప్టివ్. ఈ డిస్క్రిప్టివ్ కూడా మనం ఏంటంటే ఒకప్పుడు స్కూల్ లెవెల్లో చదువుకున్నదే, ఇంటర్ వరకు చదువుకున్నదే, డిగ్రీ వరకు రాసిందే. కానీ ఎప్పుడైతే డిగ్రీ అయిపోయిన తర్వాత మనం ఆ ప్రాక్టీస్ పోతుంది, మనకు ప్రాక్టీస్ పోతుంది. ఇప్పుడు స్కూల్లో ఒకవేళ ఎగ్జాంపుల్ హిస్టరీలో ఒక పార్ట్ తీసుకున్నాం. సపోజ్ స్కూల్లో గాంధీజీ గురించి ఒక ఎస్సే వచ్చింది అనుకోండి. మనకు స్కూల్ అబ్బాయి ఏం చేస్తాడు? దాన్ని టీచర్ ఏదైనా నోట్స్ ఇస్తే దాన్ని ఫుల్గా బైహార్ట్ చేస్తాడు. బైహార్ట్ చేసి దాన్ని చెప్తాడు, రాస్తాడు కూడా. అదే మనం 10th వరకు చేసింది, ఇంటర్మీడియట్ వరకు చేసింది. బట్ ఆ గ్యాప్ అనేది మనకి ఎప్పుడు వచ్చింది? ఆఫ్టర్ డిగ్రీ ఇవన్నీ తర్వాత ఈ గ్యాప్ రావడం జరిగింది. మళ్ళీ మనం ఫ్రెష్గా స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఇది మనకు తెలియంది కాదు, కానీ మళ్ళీ పాస్ ఇచ్చినందుకు మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో స్కూల్ లెవెల్లో అద్భుతంగా రాసిందే కదా. మీరు 10th క్లాస్లో 10 మార్క్స్ క్వశ్చన్స్, ఎస్సేస్ ఇవన్నీ రాసి వచ్చిన వాళ్ళందరూ. కానీ ఇక్కడ కూడా జనరల్ ఎస్సే అనేది ఉంటుంది. జనరల్ ఎస్సే ఉంటుంది, తర్వాత మనకు డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒకసారి సిలబస్ చూద్దాం, దాని ప్రకారంగా విల్ డిస్కస్. అయితే ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్, తర్వాత డిస్క్రిప్టివ్ ఎగ్జామ్, డిస్క్రిప్టివ్ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి ఇంటర్వ్యూ ఉంది, టీజీపీఎస్సీ గ్రూప్ 1కి ఇంటర్వ్యూ లేదు. ఇది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియని వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత మనకు మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. డిస్క్రిప్టివ్ని మనం ఏమంటున్నాం? మెయిన్స్ అంటున్నాం. తర్వాత ఉండేది ఏంటి? పర్సనల్ ఇంటర్వ్యూ. సో టీజీపీఎస్సీలో మనకున్నది ఏంటంటే ప్రిలిమినరీ, మెయిన్స్ మాత్రమే ఉంది. ఇంటర్వ్యూ అనేది టీజీపీఎస్సీ వాళ్ళు తీసేశారు. బట్ ఏపీపీఎస్సీ స్టిల్ కంటిన్యూ. ఇంటర్వ్యూస్ తోటే వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. అందులో ఇంటర్వ్యూస్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక 10 నిమిషాలు ఆ క్యాండిడేట్ తోటి మనం ఇంటరాక్ట్ అవుతే అతని యాటిట్యూడ్ ఏంటో మనకు తెలుస్తుంది, అతని క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది. అంటే అతను ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతున్నాడు అనేది తెలుస్తుంది. ఆ కోణంలో మనకేంటి అంటే ఇంటర్వ్యూస్ని తీసుకొని రావడం జరిగింది. కానీ ఇంటర్వ్యూస్ పైన చాలా నెగిటివిటీస్ కూడా ఉన్నాయి బయట. సమాజం కొంచెం దాన్ని ఒక డిఫరెంట్ ఓరియంటేషన్లో చూస్తుంది. కాబట్టి టీజీపీఎస్సీ లాంటి బోర్డ్స్ ఏం చేశాయంటే ఇంటర్వ్యూస్ని ఖచ్చితంగా ఉండొద్దు అని చెప్పేసి వాళ్ళు రద్దు చేయడం జరిగింది. వెరస్ స్టిల్ ఏపీపీఎస్సీ కంటిన్యూయింగ్ ద సేమ్ ప్రాసెస్, ప్రిలిమినరీ, మెయిన్స్, దెన్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ. అయితే ఇందులో సిలబస్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం మనం. ఓకేనా? సో గ్రూప్ 1 ప్రిలిమినరీ, మెయిన్స్ ఎలా ఉంటుంది? సో ఇక్కడ మనం టీజీపీఎస్సీ అని చూస్తున్నాం. టీజీపీఎస్సీ ఫస్ట్ చూద్దాం. టీజీపీఎస్లో ఉన్నదేంటి? పేపర్ 1. ఇఫ్ యూ అబ్జర్వ్ పేపర్ 1, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జనరల్ స్టడీస్? జనరల్ స్టడీస్ అంటే ఎవ్రీథింగ్ అబౌట్ హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, జనరలిస్టిక్. ఓకేనా? జనరలిస్టిక్గా ఉండే సబ్జెక్ట్స్ని మనం ఏమంటున్నాం? జనరల్ స్టడీస్ అంటున్నాం. అందులో మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ ఎందుకు ఉంటుంది? జనరల్గా వాట్ ఈస్ ద మోటో ఆఫ్ మెంటల్ ఎబిలిటీ? జనరల్గా మ్యాథ్స్ కదా. మెంటల్ ఎబిలిటీ అంటే మనం జనరల్గా మ్యాథ్స్ అంటుంటాం. సో ఎందుకు ఉంటుంది మెంటల్ ఎబిలిటీ? దానివల్ల మనకేమొస్తుంది? ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది తెలుస్తుంది. అంటే ఫ్యూచర్లో మనం ఎదుర్కోబోయే ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎలా చేయగలుగుతామనే ఒక మెథడ్ అది. సో దాన్ని మెంటల్ ఎబిలిటీ అంటున్నాం. సో ఇన్ ఆర్డర్ టు అనలైజ్ ద ఎబిలిటీ స్కిల్స్ ఆఫ్ ద స్టూడెంట్స్, ద బోర్డ్స్ ఇంట్రడ్యూస్డ్ మెంటల్ ఎబిలిటీ యాజ్ వెల్. సో ఇక్కడ జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ. అందులో ఫస్ట్ది ఏముంది? కరెంట్ అఫైర్స్, రీజనల్ కరెంట్ అఫైర్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రీజనల్ కరెంట్ అఫైర్స్? రీజనల్ కరెంట్ అఫైర్స్ అంటే విత్ ఇన్ ద స్టేట్. సపోజ్ ఇఫ్ యూ కన్సిడర్ తెలంగాణ, సపోజ్ గవర్నమెంట్ ఏదైనా ఒక కొత్త స్కీమ్ లాంచ్ చేసింది అనుకోండి, అదేమవుతుంది? మనకు రీజనల్ కరెంట్ అఫైర్స్ అవుతుంది. లేదా
మన దగ్గరికి ఏదైనా పెట్టుబడులు పెట్టడానికి ఏదైనా కంపెనీ వచ్చింది, అది రీజనల్ కరెంట్ అఫైర్స్ అవుతుంది. లేదా ఏదైనా స్పోర్ట్స్ ఈవెంట్ మన దగ్గర జరిగింది, సపోజ్ హైదరాబాద్లో జరిగింది, సో తెలంగాణలో రీజనల్ కరెంట్ అఫైర్స్ అవుతుంది. మన దగ్గర నుంచి ఏదైనా కొత్త ఇన్నోవేషన్ జరిగింది, దాన్ని ఏమంటున్నాం, రీజనల్ కరెంట్ అఫైర్స్ అంటున్నాం. అదేవిధంగా నేషనల్ లెవెల్లో జరిగే ఈవెంట్స్ని మనం ఏమంటున్నాం అంటే నేషనల్ కరెంట్ అఫైర్స్ అంటున్నాం. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కూడా మనకి ఇంపార్టెంటే. వై ఇంటర్నేషనల్ ఈవెంట్స్? బికాజ్ ఆల్ దీస్ ఆర్ కాంటెంపరరీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాంటెంపరరీ? కాంటెంపరరీ అంటే ఏంటి? తెలుగులో మనం సమకాలీన అంశాలు అంటాం. కాంటెంపరరీ ఈవెంట్స్ అంటే ఏంటి? ఇంపాక్ట్ ఉంటుంది. ఇక్కడ సమకాలీన అంశాలు అంటే ఏంటంటే ఏకకాలంలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ అనమాట. అంటే ద ఇన్సిడెంట్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఎట్ ద సేమ్ టైం. సపోజ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఇప్పుడు ఎవరున్నారు, రేవంత్ రెడ్డి ఈజ్ కన్సిడర్డ్ టు బి ద కాంటెంపరరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు. ఇది కాంటెంపరరీ చీఫ్ మినిస్టర్స్. మరి నారా చంద్రబాబు నాయుడు ఒకప్పుడు ఇక్కడ కేసీఆర్కు కూడా కాంటెంపరరీ. ఆ కాలంలో నారా చంద్రబాబు నాయుడు వాజ్ కన్సిడర్డ్ టు బి కాంటెంపరరీ ఆఫ్ కేసీఆర్. ఈవెన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాజ్ కన్సిడర్డ్ యాజ్ కాంటెంపరరీ ఆఫ్ కేసీఆర్. అంటే ఏకకాలంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం కాంటెంపరరీ అంటున్నాం. సో ఇక్కడ కూడా మన ప్రిపరేషన్లో మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటి? ఆల్ ద కాంటెంపరరీ ఈవెంట్స్ ఆర్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ అవర్ ఎగ్జామినేషన్. అందుకే రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఆ అభ్యర్థికి తెలుసుండాలి, ఆ ఆఫీసర్కి తెలుసుండాలి. ఆ ఆఫీసర్కి ఏంటి జరగబోయే ఇంపాక్ట్ తెలియాలి. సపోజ్ ఇప్పుడు మనం హయ్యెస్ట్ క్యాడర్లో ఉన్నప్పుడు స్ట్రేట్ ఆఫ్ హార్మోన్స్ అనేది మనం వింటున్నాం. స్ట్రేట్ ఆఫ్ హార్మోన్స్, ఆ స్ట్రేట్ ఆఫ్ హార్మోన్స్లో అది క్లోజ్ అయితే ఎందుకు ఇంపాక్ట్ పడుతుంది? ఒకటే కదా మనకు వచ్చేది, ఏంటి ఆయిల్ ఒకటే కదా. ఇప్పుడు అక్కడ నుంచి ఆయిల్ గ్యాస్ వస్తున్నప్పుడు అది క్లోజ్ చేస్తే మిగిలిన అన్నీ నడవాలి కదా. ఎందుకు ఇంపాక్ట్ పడుతుంది? ఎకనామిక్ సైకిల్. సపోజ్ ఇప్పుడు కోవిడ్ టైం మనం చూస్తాం. కోవిడ్ టైంలో మొత్తం ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవడానికి కారణం ఏంటి? సైకిల్ అనేది కంప్లీట్ అవ్వలేదు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సైకిల్ అంటే, సపోజ్ మన దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయనుకోండి, మనం ఈరోజు వెళ్ళి మార్కెట్లో ఏదో ఒక వస్తువు కొంటాం. అది కొన్నవాళ్ళు దాని నుంచి ఇంకొక దగ్గరికి వెళ్తుంది. అంటే ఇక్కడ అమౌంట్ అనేది సర్క్యులేట్ అవుతుంది. మనము ఆ నీడ్ ఫుల్ఫిల్ చేసుకున్నాం, ఆ నీడ్ ఫుల్ఫిల్ చేసుకున్న అతను ఇంకొక నీడ్ ఉంది. అంటే అక్కడ మనీ అనేది సర్క్యులేట్ అవుతుంది. ఆ మనీ అనేది ఒకవేళ కోవిడ్ టైంలో మనం బయటికి వెళ్ళాం, ఆ 100 రూపాయలు మనం ఖర్చు చేయం, అంటే ఆ సైకిల్ ఆగిపోయినట్టే కదా. అర్థమవుతుందా? ఇప్పుడు మనం కిరాణా షాప్కి వెళ్తే ఆ కిరాణా షాప్ అతను ఇంకో దగ్గర నుంచి ఆ మెటీరియల్ కోసం, ఆ మెటీరియల్ అతను ఆ మెటీరియల్ తెచ్చుకోవడం కోసం అలా ఉండేది. ఇప్పుడు మనం బయటికే వెళ్ళినప్పుడు ఆ మనీ అనేది మన దగ్గర స్టాగ్నెంట్ అయినప్పుడు టోటల్గా ఏమవుతుంది, ఆ సైకిల్ అనేది కంప్లీట్ అవ్వదు. అదే రీజన్. అలా ఇప్పుడు స్టేట్ ఆఫ్ హార్మోన్స్ అంటే ఆ గ్యాస్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఏంటి, దానివల్ల ఇంపాక్ట్ ఏంటి, అవన్నీ కూడా మనకు అవసరం ఎగ్జామినేషన్లో. అదే మనకు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ సివిల్ సర్వీసెస్ కానీ. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్? ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ అంటే ఇప్పుడు మనం మోడీ, ప్రైమ్ మినిస్టర్ మోడీ, హీ విజిట్స్ అదర్ కంట్రీ, ఫారెన్ కంట్రీస్కి వెళ్ళడం జరుగుతుంది. అందులో కొన్ని ప్రాజెక్ట్స్ ఓకే అవుతాయి, దాన్నే మనం ఏమంటున్నాం, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటాం. దెన్ వాట్ అబౌట్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్? ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ, సపోజ్ కోవిడ్ టైంలో మనకు WHO తరచుగా వచ్చేది న్యూస్లో. WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. అలాంటివి WHO ఉంది, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది ఉంది. యునెస్కో పేరు రీసెంట్గా న్యూస్లో ఉంది, విన్నారా? ఎందుకు న్యూస్లో ఉంది యునెస్కో? విన్నారా? సారనాథ్కి సంబంధించిన స్తూపానికి వరల్డ్ హెరిటేజ్ సైట్కి సంబంధించిన గుర్తింపు వచ్చింది అనేది చూసుంటారు మీరు న్యూస్లో. సారనాథ్కి సంబంధించిన స్తూపం అంటే ఇది ఎప్పుడు బుద్ధుడికి సంబంధించిన స్తూపానికి ఇప్పుడు మనకు రికగ్నిషన్ రావడం జరిగింది. దాని గురించి డీటెయిల్గా తెలుసుకోవడమే మన సిలబస్ యొక్క ఉద్దేశం. అసలు బౌద్ధ మతం అంటే ఏంటి, హిందూ మతం అంటే ఏంటి, వైదిక మతం అంటే ఏంటి, క్రిస్టియానిటీ ఎలా వచ్చింది, ఇస్లాం ఎలా వచ్చింది, వాటి నుంచి ప్రభావాలు ఏంటి. సో ఇప్పుడు మనకు ఇస్లాం ఇన్వేషన్స్ జరిగాయి, తర్వాత అరబ్ ఇన్వేషన్స్ అంటాం, వాటిని టర్కిష్ ఇన్వేషన్స్ అంటాం. దాని వలన మన లోపల వచ్చిన చేంజెస్ ఏంటి? ఎగ్జాంపుల్,
తెలంగాణలో కుతుబ్ షాహీస్ అడ్మినిస్ట్రేషన్ ఉంది. మీరు పేరు వినే ఉంటారు, కుతుబ్ షాహీస్ అడ్మినిస్ట్రేషన్. యు ఆర్ ఆల్వేస్ అవేర్ ఆఫ్ ద థింగ్స్. కుతుబ్ షాహీ తూమ్స్ అంటాం మనం. ఆ కుతుబ్ షాహీ రాజులకు సంబంధించి వాళ్ళ పరిపాలనా కాలంలో వాళ్ళు తీసుకొచ్చిన చేంజెస్ ఏంటి? ఎగ్జాంపుల్, దే ఆర్ పిల్లర్స్ ఆఫ్ కాంపోజిట్ కల్చర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాంపోజిట్ కల్చర్? కాంపోజిట్ కల్చర్ అంటున్నాం, మిశ్రమ సంస్కృతి అంటున్నాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మిశ్రమ సంస్కృతి లేదా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాంపోజిట్ కల్చర్? ఎప్పుడైనా విన్నారా కాంపోజిట్ కల్చర్ అనే పేరు? మనకు తెలుసు, కానీ దాన్ని ఒక ఆర్గనైజ్డ్ వేలో మనం తీసుకొని వెళ్ళాం. దాన్నే మనం ఏమంటున్నామంటే, దీనికి డిఫరెన్స్ యూపీపీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ కానీ, యూపీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ టీజీపీఎస్సీ. కాంపోజిట్ కల్చర్ అంటే నథింగ్ బట్, మన దగ్గర పీర్ల పండుగ ఉంటుంది. పీర్ల పండుగ ఎవరికి సంబంధించింది? ఇస్లాంకి సంబంధించింది, అంటే మహమ్మదీయులకు సంబంధించింది. కానీ హిందువులు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు పీర్ల పండుగలో. తెలంగాణ లాంటి ప్లేసెస్లలో లేదా కర్నూలు అలాంటి ప్రాంతాలలో కూడా దాదాపుగా అప్పుడు కుతుబ్ షాహీలు ఎక్కడెక్కడ పరిపాలన చేశారో వాళ్ళ కాలంలో ఏం జరుగుతుంది? కాంపోజిట్ కల్చర్ అనేది ఉంది, అంటే మిశ్రమ సంస్కృతి. అంటే ఇప్పుడు మనం ఒకవేళ మన తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలను చూస్తే ఈ పీర్ల పండుగ ఉంటుంది కదా, మొహరం అంటాం. ఆ మొహరంలో పీర్ల పండుగ అంటాం. ఆ మొహరంలో ఆ పీర్లను తీసుకొచ్చేటప్పుడు ఈవెన్ హిందూస్ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళు కూడా మొక్కులు మొక్కుతారు, నెరవేరినప్పుడు వాళ్ళు కూడా ఆ పీర్లను మోయడం జరుగుతుంది. దానిలో కాంపోజిట్ కల్చర్ అంటున్నాం, అంటే మిశ్రమ సంస్కృతి. ఈవెన్ ఎప్పుడైనా గణేష్ చతుర్థి జరిగినప్పుడు కానీ అప్పుడు మహమ్మదీయులో చేంజ్ చేస్తుంటారు, డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటారు చాలా దగ్గర. దాన్నే మనం ఏమంటున్నాం? కాంపోజిట్ కల్చర్ అంటున్నాం. అందరూ మిశ్రమ సంస్కృతి, అంటే ఆ సంస్కృతిలో భాగం అయిపోయింది అది. దాన్ని మనం విడదీయలేము. ఇప్పుడు ఓన్లీ పీర్ల పండుగ అనేది వీళ్ళే పార్టిసిపేట్ చేయాలని మనం విడదీయలేము. దాన్నే మనం మిశ్రమ సంస్కృతి అంటున్నాం. లాస్ట్ టైం టీజీపీఎస్సీ అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, కర్నూలు దగ్గర ఒక దర్గా ఉంటుంది. ఆ దర్గాలో ఒకప్పుడు భక్తి ఉద్యమం జరిగింది, సూఫీ ఉద్యమం జరిగింది భారతదేశ చరిత్రలో. సూఫీ ఉద్యమం అంటే ఏంటంటే ఇస్లాంకి సంబంధించిన సూఫీ ఉద్యమం, భక్తి ఉద్యమం అంటే హిందూ మతానికి సంబంధించిన భక్తి ఉద్యమం. ఇది భక్తి అంటే ఏంటి? దేవుడి పట్ల ఉండే భక్తి భావజాలాన్ని వ్యక్తపరుస్తూ జరిగిన ఉద్యమాలను మనం భక్తి ఉద్యమాలు అంటున్నాం. అయితే అందులో మనం ఏం చేస్తున్నామంటే, అక్కడ ఒక దర్గా ఉంది. ఆ దర్గాలో ఒకప్పుడు ఈ సూఫీ సెయింట్ అంటే ఏంటి? సూఫీ గురువు మరియు భక్తి సన్యాసి అంటే భక్తి గురువు, ఇద్దరు కూడా ఫ్రెండ్స్. వాళ్ళ ఫ్రెండ్షిప్కి గుర్తుగా గత 350 సంవత్సరాల నుంచి మనకేం జరుగుతుంది? ఆ దర్గాలో పంచాంగ శ్రవణం జరుగుతుంది. ఉగాది రోజు దర్గాలో పంచాంగ శ్రవణం జరుగుతుంది. దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ కాంపోజిట్ కల్చర్. అలాంటివి వాళ్ళు టీజీపీఎస్సీ వాళ్ళు ఎందుకు పిక్ చేస్తున్నారంటే, ఇక్కడ మనకు సొసైటీలో చేంజెస్ ఏమొచ్చింది, కల్చర్లో చేంజెస్ ఏమొచ్చింది, రిలీజియన్లో చేంజెస్ ఏమొచ్చాయి, ఈ యాక్టివిటీస్ని మనం గమనించాలి. అర్థమవుతుందా? సొసైటీలో చేంజెస్. ఇప్పుడు అది తెలంగాణలో అడిగారు. ఎందుకు అడిగారు? ఈవెన్ దో కర్నూలు ఈజ్ ప్రజెంట్ ఏంటంటే మనకు పార్ట్ కాదు, కర్నూలు ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్. అయినా కానీ మనకు ఎందుకు అడుగుతున్నారు? కుతుబ్ షాహీల కాలంలో ఈ తెలుగు ప్రాంతాలు రెండు వీళ్ళే పరిపాలించారు కాబట్టి స్టిల్ ద కాంపోజిట్ కల్చర్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ ద దర్గా. ఆ దర్గాలో ఈ కాంపోజిట్ కల్చర్కి సంబంధించిన ఇంకా జరుగుతుంది. అది 350 సంవత్సరాల నుంచి ప్రతి ఉగాది రోజు ఆ దర్గాలో పంచాంగ శ్రవణం జరుగుతుంది. అది ఎక్కడ అనేది క్వశ్చన్. ఇలాంటి జనరలిస్టిక్ క్వశ్చన్స్నే మనం ఎక్స్పెక్ట్ చేసేదే జనరల్ స్టడీస్ అంటాం. ఓకే, నెక్స్ట్ జనరల్ సైన్స్, ఇండియాస్ అచీవ్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జనరల్ సైన్స్? ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. జనరల్ సైన్స్, జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. సపోజ్ మనకు ఒక చీమ కుడుతుంది. చీమ కుట్టినప్పుడు ఏమొస్తుంది? నొప్పి వస్తుందా? ఎందుకు నొప్పి వస్తుంది? ఆ స్టిమ్యులేషన్ వెళ్ళడానికి కారణమైన యాసిడ్ ఏంటి? స్టిమ్యులేషన్. మీరు అంటున్నారు కదా చీమ కుడుతుంది, స్టిమ్యులేషన్ వల్ల మనకు నొప్పి వస్తుంది అనేది. ఆ నొప్పి రావడానికి ఉండే యాసిడ్ ఏంటి? ఆ చీమ రిలీజ్ చేసే యాసిడ్ ఏంటి? ఫామిక్ యాసిడ్ అంటాం. ఆ యాసిడ్ వలన మనకు నొప్పి వస్తుంది. అదే జనరల్ సైన్స్. లాస్ట్ టైం టీజీపీఎస్సీ లాంటి ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ ఏంటి? మనం అందరి కార్ ఉంటుంది, చాలామంది ఇళ్లలో కారు ఉంటుంది. ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు మనకు బెలూన్ ఓపెన్ అవుతుంది. ఆ బెలూన్లో ఫిల్ చేసే గ్యాస్ ఏంటి అనేది క్వశ్చన్. అంటే జనరలిస్టిక్ సైన్స్. సపోజ్ ఇప్పుడు మనం పాలకూర తింటున్నాం, అందులో ఉండే విటమిన్ ఏంటి? అందులో ఉండే యాసిడ్ ఏంటి? క్యారెట్ ఉంది, క్యారెట్లో అందులో ఉండే విటమిన్ ఏంటి?
వైటమిన్ ఏ. ఇలాంటి జనరలిస్టిక్ క్వశ్చన్స్ ఉంటాయి, అంటే ప్రాక్టికల్ క్వశ్చన్స్ అన్నీ. వాటిని మనం ఏమంటున్నాం, జనరల్ సైన్స్ అంటున్నాం. వాట్ అబౌట్ సైన్స్ అండ్ టెక్నాలజీ? వాట్ అబౌట్ సైన్స్ అండ్ టెక్నాలజీ? చంద్రయానం చూస్తున్నాం, చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3. ఇస్రో రీసెంట్లీ లాంచ్డ్ సమ్ శాటిలైట్స్ అంటున్నాం. రీసెంట్గా స్కై రూట్ అనేది ప్రైవేట్ ఏజెన్సీ కూడా మనకు ఇప్పుడు ఎక్కడికి వచ్చింది, శాటిలైట్ లాంచింగ్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్. నాట్ ఓన్లీ అబౌట్ ఇండియా, ఈవెన్ వీ షుడ్ బీ అవేర్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ. లాస్ట్ టైం అడిగిన క్వశ్చన్ ఏంటి, నాసా ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగాడు. నాసా ఇక్కడ యుఎస్, అమెరికాకు సంబంధించింది. సో దాని ఫుల్ ఫామ్ మనకెందుకు అని మనం అనుకోవద్దు, అందులోనే ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఇంపార్టెంట్. టెలిస్కోప్స్ అంటే ఏంటి, అసలు మిజైల్స్ అంటే ఏంటి? మిజైల్స్ అని వింటుంటాం కదా మనం, బ్రహ్మోస్ మిజైల్ అంటున్నాం. బ్రహ్మోస్ మిజైల్ అంటే ఏంటి? కాంబినేషన్ ఆఫ్ ఇండియా అండ్ రష్యా. బ్రహ్మపుత్ర నది నుంచి బ్రహ్మోస్ అనేది రావడం జరిగింది. బ్రహ్మపుత్ర నది కాస్మోస్ రివర్ ఆఫ్ రష్యా, రెండు కలిపి బ్రహ్మోస్ అయింది అది. అంటే ఇందులో మనకి ఎవరున్నారు, కొలాబరేషన్ ఆఫ్ ఇండియా అండ్ రష్యా. అలాంటి సైన్స్ అండ్ టెక్నాలజీ ఈవెంట్స్ అన్నీ కూడా ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్. అంటే జనరలిస్టిక్గా మనకంటే ముందు నుంచి జరుగుతున్న సంఘటనలన్నీ కూడా మనకు తెలుసుండాలి. కాంటెంపరీ ఈవెంట్స్ పైన కాస్మోస్ రివర్. ఓకే, నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్? ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, సాయిల్ డిగ్రేడేషన్, ఇలాంటివన్నీ కూడా మనకి ఎక్కడ వస్తున్నాయి, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కింద వస్తుంది. మనం ఎప్పుడన్నా PM 2.5 అనేది విన్నారా? గాలిలో మనకు PM 2.5 అనేది పెరిగిపోతుంది, ఢిల్లీలో చాలా వరకు కాలుష్యం పెరిగిపోతుంది అంటున్నాం. సో అవన్నీ కూడా మనకి ఏమొస్తుంది, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. దెన్ వాట్ అబౌట్ డిజాస్టర్ మేనేజ్మెంట్? డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? న్యాచురల్ క్యాలమిటీస్ వస్తాయి, సపోజ్ ఫ్లడ్స్ వస్తాయి, ఎర్త్క్వేక్ వస్తుంది, సునామీ వస్తుంది. ఆ టైంలో ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి సో దట్ వీ కెన్ మేనేజ్ ద డిజాస్టర్ ఎఫెక్ట్స్. దాన్నే మనం ఏమంటున్నాం, డిజాస్టర్ మేనేజ్మెంట్. కొన్ని వాటికి మనం ముందస్తు చర్యలు తీసుకోగలుగుతాం. సపోజ్ ఇప్పుడు సునామీ అనేది వస్తుంది అనేది మనకు ముందే న్యూస్ వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం, ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటాం. వాళ్ళని అక్కడి నుంచి షిఫ్ట్ చేయడం జరుగుతుంది, వాళ్ళని హై ఎలివేటెడ్ ఏరియాస్కి వెళ్ళడం జరుగుతుంది. ఫ్లడ్స్ వస్తున్నాయని మనకు ముందే ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళని అందరినీ షిఫ్ట్ చేయడం జరుగుతుంది సో దట్ వాళ్ళకు లాస్ అవ్వకుండా మనం కాపాడగలుగుతాం. వాటినే మనం ఏమంటున్నామంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటున్నాం. ల్యాండ్ స్లైడ్స్ అనేవి ఉంటాయి, మనకు అది కొండ కోతకు గురవుతుంది. అలా గురవ్వకుండా వాళ్ళు ఏంటంటే కొన్ని కన్స్ట్రక్షన్స్ చేయడం జరుగుతుంది. అలాంటి వాటినే మనం ఏమంటున్నామంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటున్నాం. అసలు డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అంటే ఏంటి, ఏ ఇయర్లో వచ్చింది, స్టేట్ లెవెల్లో దానికి కన్సర్న్డ్ ఆఫీసర్ ఎవరు, ఇండియా లెవెల్లో కన్సర్న్డ్ ఆఫీసర్ ఎవరు ఉన్నారు, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎవరు ఉంటారు, ఇవన్నీ కూడా మనం నేర్చుకునేవే డిజాస్టర్ మేనేజ్మెంట్. ఆ పేర్లోనే ఉంది డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్. ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ అంటే రాకన్నా ముందే మనం ప్రివెంట్ ఎలా చేయగలుగుతాం, వచ్చిన తర్వాత దాన్ని ఎలా మిటిగేట్ చేయగలుగుతాం, అంటే ఎలా తగ్గించగలుగుతాం ఎఫెక్ట్స్ని. నెక్స్ట్ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎకానమీ సబ్జెక్ట్. ఎకానమీ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. ఇందులో ఎకానమీ రిలేటెడ్ యాక్టివిటీస్ ఉంటాయి. అంటే జీడిపి అంటే ఏంటి, జిఎన్పి అంటే ఏంటి. మనం ఇప్పుడు జిఎస్టీ అనే పదం వింటాం. ఆ జిఎస్టీ అనేది ఏ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్సా, ఇండైరెక్ట్ ట్యాక్సా, ఇలాంటివన్నీ ఉంటాయి అందులో. కానీ అది డైరెక్టా, ఇండైరెక్ట్ ట్యాక్సా, ఎన్ని స్లాబ్స్ ఉన్నాయి, అది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ జిఎస్టీ. జిఎస్టీ రాకుండా ముందు ఇండియాలో ఈ ఎకానమీ ఎలా ఉండేది, జిఎస్టీ వచ్చిన తర్వాత ఎలా మారింది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అంశాలు. ఇవన్నీ కూడా ఎక్కడుంటాయి మనకు, ఎకానమీ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అంటే ఎకనామిక్ స్కీమ్స్ విచ్ లెడ్ టు ద సోషల్ డెవలప్మెంట్ యాజ్ వెల్. సపోజ్ సాక్షరత భారత్ అనేది ఉంది, ఓకే, సాక్షరత భారత్. లేకపోతే మనం అంగన్వాడీ స్కూల్స్ ఉన్నాయి. ఈ అంగన్వాడీ స్కూల్స్ మనకు ఆ స్కీమ్స్ రావడం వల్ల సోషల్ డెవలప్మెంట్ కోసమే కదా, చిన్నపిల్లలు మరియు బాలింతల కోసం వచ్చిందే అంగన్వాడీ స్కూల్. అంటే ఇందులో ఎకానమిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ యాక్టివిటీస్ తెలుసుకోవడమే మనకు ఎకానమీ సబ్జెక్ట్ యొక్క కీలకమైన అంశం. ఎగ్జాంపుల్ మనం చాలాసార్లు వినే ఉంటాం, 1990s
మనకు పివి నరసింహారావు గవర్నమెంట్ ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ అండ్ పివి నరసింహారావు వాళ్ళు ఎల్పిజి రిఫార్మ్స్ తీసుకొని వచ్చారు. దానికంటే ముందు మనకున్న ఎకానమీ సిస్టమ్ వేరు, తర్వాత వచ్చిన ఎకానమీ సిస్టమ్ వేరు అని. అసలు ముందు ఎలా ఉండేది, తర్వాత అది వచ్చిన తర్వాత ఇంపాక్ట్ ఏమైంది, ఏ విధంగా చేంజెస్ వచ్చాయి, అలాంటివి కోర్ టాపిక్స్ తెలుసుకోవడమే మనకు ఎకానమీ. ఎకానమీలో ఇవన్నీ ఉంటాయి, జీడిపి, జిఎన్పి ఇలాంటివన్నీ యాక్టివిటీస్ ఉంటాయి, ఈవెన్ అగ్రికల్చర్ ఇవన్నీ కూడా. సో మనం పొద్దున్న లేస్తే చాలామంది అంటాం తెలంగాణ జిఎస్డిపి క్రాస్ అయింది, సమ్ 3 lakhs అలా క్రాస్ అయింది. ఏపీ జిఎస్డిపి పెరిగింది. ఇండియా 4వ స్థానంలో ఉంది ప్రపంచం మొత్తంలో. ట్రిలియన్ ఎకానమీ, బిలియన్ ఎకానమీ ఇలాంటివన్నీ పదాలు వింటుంటాం. అవన్నీ కూడా మనకి ఎక్కడ వస్తాయి, ఎకానమీలో వస్తాయి. నీతి ఆయోగ్ అనేది విన్నారా? నీతి ఆయోగ్. ఆ నీతి ఆయోగ్ అంటే ఏంటి? ఆ నీతి ఆయోగ్ కంటే ముందున్నది ఏంటంటే ప్లానింగ్ కమిషన్. ఈ ప్లానింగ్ కమిషన్ అంటే ఏంటి, నీతి ఆయోగ్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనకు పార్ట్ ఆఫ్ ఎకానమీ. వీటన్నిటి గురించి కూడా మనకు అవగాహన ఉండాలి. ఇవంతా మనం ఎక్కడ నేర్చుకుంటున్నాం, ప్రిలిమినరీలో నేర్చుకుంటున్నాం. నెక్స్ట్ ఏముంది, వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ. వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ అండ్ జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ. ఇప్పుడు సపోజ్ మనకు ఎల్నినో అంటున్నాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎల్నినో? లానినో అంటున్నాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లానినో? చాలా వరకు ఇప్పుడు మీరు న్యూస్లో చదువుతున్నారు కదా, ఈసారి వర్షాలు పడట్లేదు, కరువు వచ్చేస్తుంది, సో గవర్నమెంట్ తగు చర్యలు తీసుకోవాలి, మనం ముందస్తుగా ఉండాలి. అసలు అవే జాగ్రఫీలో మనకు ఏ విధంగా మాన్సూన్స్ వస్తాయి, ఏ విధంగా మాన్సూన్స్ వస్తాయి, ఎర్త్ ఎలా ఫామ్ అయింది, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సిన అంశాలు. కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అంటున్నాం. సో ఒకప్పుడు మీరు ఎప్పుడైనా యూట్యూబ్ సెషన్స్లో కానీ ఎవరినన్నా చూస్తున్నప్పుడు ఇండియా ఒకప్పుడు ఆఫ్రికాలో భాగంగా ఉండేది, తర్వాత అది విడిపోయి ఇక్కడికి వచ్చింది, కావలిస్తే మనం ఆ షేప్ ఈ షేప్ రెండు చూస్తే ఒకేలాగా ఉంటాయి అనేది. ఎస్, అది కరెక్టే, కానీ ఏ విధంగా వచ్చింది అది? కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ. డ్రిఫ్ట్ అంటే ఏంటి? అది చేంజ్ అవుతూ కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాలకు అలా వచ్చింది. రీసెంట్గా ఇంకోటి ట్రెండ్ అవుతుంది ఏంటి, అక్కడ నుంచి మనకు ఆఫ్రికా నుంచి ఒకటి వేరవుతుంది, అది వచ్చి ఇండియాను ఢీకొన్న తర్వాత ఇక్కడ మొత్తం మంచు ప్రాంతం వస్తుంది, ఈ కోస్టల్ ఏరియా మొత్తం మంచుగా మారిపోతుంది అనేది ఒకటి. ఇవన్నీ కూడా జాగ్రఫీ ఓరియంటేషన్లో నేర్చుకుంటాం. అసలు మాన్సూన్ అంటే ఏంటి, ఎల్నినో అంటే ఏంటి, లానినో అంటే ఏంటి, సైక్లోన్ ఎలా ఫామ్ అవుతుంది, ఎర్త్క్వేక్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఎక్కడ వస్తాయి, జాగ్రఫీలో వస్తాయి. ఇండియన్ జాగ్రఫీ ఇండియా వరకు చూస్తాం, వరల్డ్ జాగ్రఫీ వరల్డ్ లెవెల్లో చూస్తాం. దెన్ వాట్ అబౌట్ తెలంగాణ జాగ్రఫీ? తెలంగాణలో సాయిల్స్ ఏ టైప్లో ఉన్నాయి, ఓకే, తర్వాత మన దగ్గర ఉన్న ప్రాజెక్ట్స్ ఏంటి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏంటి, తర్వాత ఇవన్నీ కూడా తెలంగాణ జాగ్రఫీ. ఒకవేళ ఫారెస్ట్ కవర్ ఉంది, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫారెస్ట్ కవర్? ఫారెస్ట్ ఏరియా అది ఎంత పర్సంటేజ్ ఉండాలి, మన దగ్గర ఎంత ఉంది, టాప్ 3 డిస్ట్రిక్ట్స్ ఏంటి, లీస్ట్ డిస్ట్రిక్ట్స్ ఏంటి, తర్వాత మన దగ్గర ఉన్న ఇరిగేషనల్ ఫెసిలిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా తెలంగాణ స్టేట్ రిలేటెడ్ జాగ్రఫికల్ కాన్సెప్ట్స్ ఇవన్నీ. నెక్స్ట్, హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా. ఎప్పుడన్నా విన్నారా? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఆరియన్స్, మౌరియన్స్, గుప్తాస్, ఢిల్లీ సుల్తానేట్స్, మొఘల్స్ అని వాళ్ళందరి గురించి నేర్చుకునే అంశాలే హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా. ఇందులో కల్చరల్ అని ఉంది. కల్చరల్ హెరిటేజ్ అంటే ఏంటి అంటే, మనం ఇంతకంటే ముందు నేర్చుకున్నాం కాంపోజిట్ కల్చర్, మిశ్రమ సంస్కృతి. సో ఢిల్లీ సుల్తానేట్స్ ఏంటి, వాళ్ళు మహమ్మదీయులు, వాళ్ళు ఇస్లాంకి సంబంధించిన వాళ్ళు వచ్చిన తర్వాత మన దగ్గర వచ్చిన చేంజెస్ ఏంటి, మొఘల్స్ అడ్మినిస్ట్రేషన్లో చేంజెస్ ఏంటి, వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత హెరిటేజ్ అంటే కన్స్ట్రక్షన్స్, ఒకప్పుడు మనకు బిల్డింగ్స్ ఎలా ఉండేవి, తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంది. ఇప్పుడు మనకు డోమ్ లైక్ స్ట్రక్చర్ ఉంది, సో దాన్ని మనం తెలుగులో గుమ్మటాలు అంటాం. డోమ్ లైక్ స్ట్రక్చర్ అంటే కుతుబ్ షాహీలది మనం గమనించినట్లయితే డోమ్స్ ఉంటాయి. అవన్నీ కూడా మనకు మిడివల్ ఇండియన్ హిస్టరీలో వచ్చాయి. అంతకంటే ముందు ఇలాంటి కన్స్ట్రక్షన్స్ లేవు. అంతకంటే ముందున్నవేంటి మన దగ్గర? అశోకుడి కన్స్ట్రక్షన్స్, బుద్ధిజం ఇన్ఫ్లుయెన్స్ తోటి వచ్చిన విహారాలు, ఆరామాలు ఇలాంటివన్నీ ఉండేవి. దేవాలయాల ప్రస్తావన వస్తుంది. అసలు నగరా స్టైల్ అంటే ఏంటి? నగరా స్టైల్ అంటే ఏంటంటే, మీరు ఎప్పుడైనా పిక్చర్స్లో చూస్తే తమిళ్ డబ్బింగ్ పిక్చర్స్ మనం చూస్తున్నప్పుడు వాళ్ళ టెంపుల్స్ వేరే లెవెల్లో ఉంటాయి, అంటే వేరే విధంగా మనకు కనిపిస్తుంటాయి. మన దగ్గర టెంపుల్స్ అలా ఉంటాయి. సో ఏదైనా తమిళ్ మూవీ మీరు చూసేటప్పుడు ఆ టెంపుల్స్ చూడండి, చాలా భారీ నిర్మాణాలు ఉంటాయి. అవన్నీ ద్రావిడియన్ స్టైల్ అంటే ద్రావిడ శైలి ప్రకారం ఆ నిర్మాణాలు జరిగాయి. ఇప్పుడు అయోధ్య టెంపుల్ ఉంది. అయోధ్య టెంపుల్ మళ్ళీ ఈ తమిళనాడులో ఉన్న టెంపుల్ ఒకే రకంగా ఉంటాయా? ఉండవు.
ఎందుకంటే అయోధ్యలో ఉండేది ఏంటి, నగర శైలి. అదేవిధంగా మధ్య భారతదేశంలో ఉండేవి ఏంటంటే నగర శైలి, ద్రావిడ శైలి రెండు మిక్చర్ అయ్యి అదేమొచ్చింది, వేసార శైలి అంటున్నాం. సో మనకి ఇక్కడ ద్రవిడియన్ శైలి ఉంటుంది, ద్రవిడియన్ శైలి, సౌత్లో ద్రవిడియన్ శైలి, నార్త్లో నగర శైలి, మిడివల్లో మనకేమొస్తుంది, వేసార స్టైల్ అంటుంది, వేసార శైలి. వీటి గురించి తెలుసుకోవడమే మనకు కల్చరల్ హెరిటేజ్ అంటున్నాం. చార్మినార్ కన్స్ట్రక్షన్ జరిగింది, మక్కా మసీద్ కన్స్ట్రక్షన్ ఉంది, ఇవన్నీ కూడా హెరిటేజ్ సైట్స్. రీసెంట్లీ రామప్ప టెంపుల్ ఉంది, ఇవన్నీ కూడా హెరిటేజ్ సైట్స్. ఓకేనా, ఇవన్నీ కూడా హెరిటేజ్ సైట్స్. దాన్ని హిస్టారికల్ ఓరియంటేషన్లో ఫస్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి టిల్ వీ గాట్ ఇండిపెండెన్స్ 1947 వరకు మనం నేర్చుకోవాల్సిన అంశాలే హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియాలో ఉంటుంది. దెన్ వాట్ అబౌట్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ? రాజ్యాంగం. రాజ్యాంగం అంటే ఏంటి? సెట్ ఆఫ్ రూల్స్, లా ఆఫ్ ద ల్యాండ్, సెట్ ఆఫ్ రూల్స్. దాన్ని మనం ఏమంటున్నాం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ అంటున్నాం. ఇదేంటి మనకు ఫ్రేమ్వర్క్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీని ఏమంటున్నాం, ఫ్రేమ్వర్క్ అంటున్నాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ అంటే మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉండాలి అని. దెన్ వాట్ అబౌట్ గవర్నెన్స్? కింద ఉంది కదా, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ. గవర్నెన్స్ అనేది ఏంటి, ఒక ప్రాక్టికల్. అందులో సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఇందులో ప్రాక్టికల్. సపోజ్ ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆర్టికల్ 14 అంటాం, ఆర్టికల్ 19 అంటాం, రైట్ టు ఏమంటాం, రైట్ టు స్పీచ్ అంటాం. ఓకేనా, రైట్ టు స్పీచ్. ఆ స్పీచ్ ఎలా ఉండాలి, వేరే వాళ్ళకి హేట్రేట్ ఉండకుండా ఉండాలి. మనకు స్వాతంత్రం ఉంది అంటాం, వాక్ స్వాతంత్రం ఉంది అంటున్నాం. ఓకేనా, మనం ఏ రిలీజియన్ అయినా ఎంచుకోవచ్చు అంటున్నాం. ఇలాంటివన్నీ కూడా మనకి ఏముంది, అదేవిధంగా ఇండియా లెవెల్లో ఉండేదే ఫ్రేమ్వర్క్స్ రిలేటెడ్ కాన్స్టిట్యూషన్ అంటున్నాం. పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్. గవర్నెన్స్ అంటే ఏంటి, ఏ విధంగా అధికారులు పరిపాలన అధికారులు మనల్ని ఈ అడ్మినిస్ట్రేషన్ దాంట్లో తీసుకొస్తారో దాన్నే గవర్నెన్స్ అంటున్నాం. సపోజ్ ఇప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ వీళ్ళందరూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరిది కూడా ఆర్గనైజేషన్ని మనం గవర్నెన్స్ అంటున్నాం. అంటే సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండేది కాన్స్టిట్యూషన్, దాన్ని ప్రాక్టికల్ ఓరియంటేషన్లో ఇంప్లిమెంట్ చేసేదే గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ. పాలసీస్ అంటే ఇప్పుడు సపోజ్ మనకు చాలా పాలసీస్ ఉంటాయి. సపోజ్ ఎస్సీ ఎస్టీ పాలసీ అంటున్నాం, దాన్ని ఏమంటున్నాం, పబ్లిక్ పాలసీ అంటున్నాం. పాలసీ ఫర్ ఉమెన్, దాన్ని ఏమంటున్నాం, పబ్లిక్ పాలసీ అంటున్నాం. ఎడ్యుకేషన్ పాలసీ అంటున్నాం, అదేంటి, ఎడ్యుకేషన్ రిలేటెడ్ పాలసీ. ఈ పాలసీస్ అన్నీ ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతాయో దాన్ని మనం ఏమంటున్నాం, గవర్నెన్స్ అంటున్నాం. గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ. ఎప్పుడన్నా మీరు సోలార్ పాలసీ ఉంది మన దగ్గర, ఆ పాలసీ ఏది, ఇదే పబ్లిక్ పాలసీ. అంటే మనం నేర్చుకునే అంశాలే, మనకు తెలిసిన అంశాలే, దాని పుట్టుపూర్వోత్తరాల నుంచి ఫ్యూచర్ దానికి సంబంధించిన ఇంపాక్ట్ ఎలా ఉంది, ఫ్యూచర్లో చేంజెస్ ఏమున్నాయి అనేది ఇంకొంచెం డెప్త్ అనాలిసిస్లో ఒక ఆర్గనైజ్డ్ వేలో నేర్చుకోవడమే సిలబస్ యొక్క ఉద్దేశం. నెక్స్ట్, పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఇదే ఇండియా లెవెల్లో పాలసీస్ ఎలా ఉన్నాయి, తెలంగాణ లెవెల్లో పాలసీస్ ఎలా ఉన్నాయి. ఎగ్జాంపుల్, ఈవీ పాలసీ ఉంది, ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ. ఇండియా లెవెల్లో ఈవీ పాలసీ ఉన్నప్పుడు దానికి అనుగుణంగా తెలంగాణలో ఏమన్నా వచ్చాయా, సోలార్ పాలసీ కానీ ఈవీ పాలసీ కానీ ఇలాంటివన్నీ కూడా. ఓకే, ఇవన్నీ కూడా తెలంగాణ పాలసీస్. నెక్స్ట్, సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్, లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. సొసైటీ, తెలంగాణ సొసైటీ ఎలా ఉంది? తెలంగాణ సొసైటీలో హిందూస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, ఓకేనా, క్రిస్టియన్స్ ఉన్నారు, అదర్ రిలీజియన్స్ ఉన్నారు. తెలంగాణ కల్చర్, తెలంగాణ కల్చర్ అంటే యూనిక్ కల్చర్ ఉంది. ఎగ్జాంపుల్, బతుకమ్మ, బోనాలు ఉన్నాయి తెలంగాణలో. అది భారతదేశంలో వేరే దగ్గర ఎక్కడా లేదు. దాన్ని మనం ఏమంటున్నాం, తెలంగాణ కల్చర్ అంటున్నాం. అదేవిధంగా మనకు బోనాలు, బతుకమ్మ ఇలాంటి యూనిక్ కల్చర్ ఉంది కదా, వాటి గురించి నేర్చుకునే అంశాలనే తెలంగాణ కల్చర్ అంటున్నాం. దెన్ వాట్ అబౌట్ హెరిటేజ్? హెరిటేజ్ అంటే నిర్మాణాలు, లైక్ రామప్ప టెంపుల్ కానీ, మనకు నాగోబా జాతర జరుగుతుంది, మన్యంకొండ జాతర జరుగుతుంది, ఇలాంటి జాతరలు. ఓకేనా, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే హెరిటేజ్లో రావడం జరుగుతుంది. ఆర్ట్స్ అండ్ లిటరేచర్. వాట్ అబౌట్ ఆర్ట్స్? తెలంగాణకు సంబంధించిన కళలు, తెలంగాణకు సంబంధించిన కళలు, పెంబర్తి కళలు, చేర్యాల స్క్రోల్ పెయింటింగ్స్, సిద్దిపేట గొల్లబామ చీరలు, ఇలాంటివన్నీ కూడా తెలంగాణకు సంబంధించిన ఆర్ట్స్ అన్నమాట. ఓకేనా, తెలంగాణకు సంబంధించిన ఆర్ట్స్. వాటన్నిటిపైన కూడా మనకు సరైన అవగాహన ఉండాలి. నెక్స్ట్, లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లిటరేచర్? బుక్స్. ఓకేనా, లిటరేచర్ ఏంటంటే బుక్స్. ఇందులో మనకు ఫోక్ లిటరేచర్ ఉంటుంది, ఫోక్ టేల్స్ అంటాం వాటిని. ఫోక్ టేల్స్ అంటే ఏంటి, జానపద కథలు. వాటికి ఏంటంటే సరైన ఓరల్ ట్రెడిషన్స్ నుంచి వస్తాయి, అంటే ఒకరి నుంచి ఒకరికి
వాళ్ళు మాట్లాడే విధానం వల్లనే పాస్ అవుతుంటాయి. అంటే మన నానమ్మ వాళ్ళ నుంచి మన ఎవరి వరకు, మన అమ్మ వాళ్ళ ఆ ఫేజ్కి, తర్వాత మన వరకు, మన నుంచి చాలా వరకు వెళ్తారు. అప్పట్లో ఈ ఊర్లో ఇలా జరిగేది అనేది ఓరల్ ట్రెడిషన్స్ వస్తుంది, దాన్నే ఫోక్ టేల్స్ అంటారు. ఏదైతే మనకు తెలుగు లిటరేచర్, ఈ తెలుగు రిలేటెడ్గా మనకు పుస్తకాలు ఉన్నాయో వాటినే తెలంగాణ లిటరేచర్ అంటాం. అంటే సురవరం ప్రతాపరెడ్డి, గోల్కొండ కవుల సంచిక, ఆ కాలం నాటి నుంచి నిన్న మొన్నటి వరకు ఎవరికైనా అవార్డ్స్ వచ్చాయా, అలాంటి పుస్తకాలు ఏమన్నా ఉన్నాయా, ఓకేనా. ఇప్పుడు గోరటి వెంకన్న అలాంటి వాళ్ళకి ఏమైనా పుస్తకాలు రాసిన వాళ్ళకు అవార్డులు వచ్చాయా, వాళ్ళు రాసిన పాటలు ఏంటి, వాళ్ళకు వచ్చిన అవార్డ్స్ ఏంటి, అవన్నీ కూడా మనకు లిటరేచర్లో మనం నేర్చుకుంటాం. నెక్స్ట్, సోషల్ ఎక్స్క్లూజన్, రైట్స్ ఇష్యూస్, జెండర్, క్యాస్ట్, ట్రైబ్ అండ్ డిసేబిలిటీ ఎక్సెట్రా. సోషల్ ఎక్స్క్లూజన్ అంటే ఏంటి? సామాజిక వెలి, అంటే సొసైటీ రిలేటెడ్గా మనం నేర్చుకుంటాం. ఇండియన్ క్యాస్ట్ సిస్టమ్ అంటే ఏంటి, ఇండియన్ రిలీజియన్ సిస్టమ్ అంటే ఏంటి, ఇండియాలో ట్రైబల్ సిస్టమ్ ఏంటి, ఇండియాలో మనకు ట్రైబ్ అంటే ఎవరు, డిసేబిలిటీ రిలేటెడ్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా. లాస్ట్ టైం మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ట్రాన్స్జెండర్కి ఆ సర్టిఫికెట్ ఎవరు ఇష్యూ చేస్తారో అని అడిగారు. ట్రాన్స్జెండర్ సర్టిఫికెట్ ఇదంతా కూడా మనకు ఎక్కడొస్తుంది, సొసైటీలో భాగంగా వస్తుంది. ఎవరు ఇష్యూ చేస్తారు? డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇష్యూ చేస్తారు వాళ్ళకు. అది మనకి ఎక్కడొస్తుంది? గవర్నెన్స్లో అడగొచ్చు, సొసైటీలో అడగొచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆ ఫోకస్డ్గా ఉండి నేర్చుకోవాల్సిన అంశాలు ఇవన్నీ. తర్వాత మనకు లాజికల్ రీజనింగ్, అనలైటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. మన లోపల ఉన్న ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీని తెలుసుకోవడానికి, మన అనలైజేషన్ని తెలుసుకోవడానికి తీసుకొచ్చిన కాన్సెప్ట్స్ ఇవి. సో ఇది మొత్తం ఎన్ని మార్కులకు ఉంటుంది? 150 మార్కులకు ఉంటుంది. తెలంగాణకు సంబంధించి 150 మార్కులకు ఉంటుంది. ఈ 150 మార్కులకు క్వాలిఫై అయితేనే మనం ఎక్కడికి వెళ్తాం? మెయిన్స్కి వెళ్తాం. ఇవన్నీ కూడా మనకి ఎలా ఉంటుంది? మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో 1 క్వశ్చన్ 4 ఆప్షన్స్ ఉంటాయి. మనకు దాదాపు ఒక్కో క్వశ్చన్కి ఎంత? 1 మార్కు. ఓకే, ఒక్క క్వశ్చన్కి 1 మార్కు, మొత్తం 150 ప్రశ్నలు వస్తాయి. అందులో మనకి ఏంటంటే ఖచ్చితంగా హాఫ్ అన్న వచ్చి ఉండాలి. ఖచ్చితంగా అందులో మనకు హాఫ్ అన్న వస్తేనే మనం క్వాలిఫై అవుతాం. క్వాలిఫికేషన్ మనకు ఖచ్చితంగా 50 to 50% రావాల్సింది. మినిమం 75 మార్కులు ఉంటే తప్ప మనం క్వాలిఫై అవ్వం. అది రేషియోను డిపెండ్ అయ్యి కూడా ఉంటుంది. లాస్ట్ టైం 1:50 తీసుకున్నారు. అంటే మనకు 500 పోస్టులను యావరేజ్గా తీసుకుంటా, అంటే 563, జస్ట్ అజ్యూమ్ యాజ్ 500 పోస్టులు తీసుకున్నప్పుడు 1:50, అంటే 500:50, 500 into 50, దాదాపు 25,000 పైచలుగా మెంబర్స్ని మనం మెయిన్స్కి సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే అది కేటగిరీని బట్టి, తర్వాత అందులో ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్ కేటగిరీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో అందులో మనం ఏంటంటే మినిమంగా 75 మార్కులు వస్తే వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ మెయిన్స్ కాల్. అంటే ఖచ్చితంగా 150కి 75 రావాలని కాదు, మినిమం 75, 80, 90 అలాంటివి కూడా ఉన్నాయి. ఇది ఎప్పుడు లాస్ట్ టైం 1:50. ఒకవేళ ఈసారి వాళ్ళు 1:50 పిలవకుండా 1:10 పిలిస్తే మినిమం మనకి ఎక్కడ 80 చిల్లర రావాలి. అంటే అది డిపెండ్స్ ఆన్ ద నోటిఫికేషన్. కాబట్టి ఈ 75 ఇవన్నీ కాకుండా మన టార్గెట్ ఎప్పుడు 150కి మినిమం 100గా ఉండాలి. అప్పుడే మనం సేఫ్ సైడ్. వాళ్ళు 1:50 ఇచ్చినా ఉంటాం, 1:10 ఇచ్చినా ఉంటాం, 1:5 ఇచ్చినా ఉంటాం. అంటే టాప్ ర్యాంక్స్ వచ్చినప్పుడు మనం ఎక్కడ వెళ్ళం కదా, అందులో ఉంటాం. ఇదేంటి? మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. ఇందులో ఏమేమి ఉన్నాయి? కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉన్నాయి, ఈవెంట్స్ ఉన్నాయి, జనరల్ సైన్స్ ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, ఎకానమీ ఉంది, జాగ్రఫీ ఉంది, పాలిటీ ఉంది, గవర్నెన్స్ ఉంది, సొసైటీ ఉంది, తర్వాత తెలంగాణ పాలసీస్ ఉన్నాయి, తెలంగాణ కల్చర్ ఉంది, లిటరేచర్ ఉంది, హెరిటేజ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇండియన్ కల్చర్ అండ్ ఇండియన్ హెరిటేజ్ అంటే నిర్మాణాలు, భారతదేశానికి సంబంధించిన నిర్మాణాలు. సపోజ్ రెడ్ ఫోర్ట్ ఉందనుకోండి, ఆ రెడ్ ఫోర్ట్ ఎవరి కాలంలో నిర్మించారు? ఎర్రకోట అంటాం కదా ఢిల్లీ దగ్గర, అది. ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్. రీసెంట్గా మనకు సారనాథ్ స్తూప, అది ఎవరి కాలంలో నిర్మించారు, దానికి సంబంధించింది ఏంటి, ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. ఎగ్జాంపుల్ మనం టెంపుల్ రిలేటెడ్గా చూసాం కదా, వి డిస్కస్డ్ దట్ సదరన్ ఇండియన్ స్టైల్ ఈజ్ నోన్ యాజ్ ద్రవిడియన్ స్టైల్, వెరస్ నార్థన్ ఇండియన్ స్టైల్ ఈజ్ నోన్ యాజ్ నగారా స్టైల్. సెంట్రల్ ఇండియాలో వచ్చేది ఏంటంటే మనకు వేసారా స్టైల్. సో ఇలా 150 మార్క్స్కి మనకు ప్రిలిమినరీ ఉంటుంది. ఇందులో లాస్ట్ టైం ప్రకారం 1:50లో మినిమం 75 మార్క్స్ వస్తే మనం వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ మెయిన్స్ కాల్. కానీ దీనికే స్టిక్ అవ్వకండి. ఒకవేళ 1:10 రావచ్చు, 1:20 రావచ్చు. కాబట్టి మన టార్గెట్ ఎప్పుడు 100 ఉండాలి. ఎయిమ్ ఫర్ బిగ్. అప్పుడు ఏంటంటే ఒకవేళ వాళ్ళు పెంచినా కానీ మనకు బెనిఫిట్ అవుతుంది. మన టార్గెటే తక్కువ ఉన్నప్పుడు మనం ఏముంటాం?
కన్ఫ్యూజన్లో ఉంటామా ఉండమా అనే కన్ఫ్యూజన్. కాబట్టి ఎయిమ్ ఫర్ 100 మార్క్స్. ఇది ఎవరిని అడిగిన ఏమంటారు, టఫే నిజమే. కానీ ఎప్పుడు టఫ్ అది? మన ప్రిపరేషన్ సరిగా లేకపోతే టఫ్. మన ప్రిపరేషన్ కరెక్ట్గా ఉండి మన ప్రిపరేషన్ మనం ముందుకు తీసుకొని వెళ్తే ఫస్ట్ డే ఎంత సీరియస్గా ఉన్నామో ఎగ్జామ్ డే వరకు అదే సీరియస్నెస్ని మెయింటైన్ చేస్తే అది ఈజీ అవుతుంది. నెక్స్ట్ ఏపీపీఎస్సీ గురించి చూస్తే వీళ్ళకి సంబంధించింది చూస్తే ఏపీపీఎస్సీకి సంబంధించింది. సో ఏపీపీఎస్సీలో మనకు 2 పేపర్లు ఉన్నాయి. ఇక్కడ ఇదంతా కూడా పేపర్ 1. తెలంగాణలో ఇదంతా కూడా ఒకే పేపర్. బట్ ఏపీపీఎస్సీ 2 పేపర్స్ ఇస్తుంది. ప్రిలిమినరీలో 2 పేపర్స్ ఏపీపీఎస్సీ. ఇప్పుడు ఒక చేంజ్ ఉంది, అంటే ప్రపోజల్లో ఉంది వీళ్ళకు కూడా 2 పేపర్స్ ఎందుకు, ఒకే పేపర్లో ఉండండి అని. అప్పుడు ఏమవుతుందంటే చాలామంది ఏమంటుంది, సిలబస్ చేంజ్ అవుతుంది కదా అనుకుంటున్నాం. సిలబస్ చేంజ్ అవ్వదు. ఈ 2 పేపర్లను కలిపి ఒకే పేపర్ చేస్తారు. అప్పుడు ఒకవేళ మార్కులు తగ్గించే అవకాశం ఉండొచ్చు. అంత 120, 120, 240 ప్లస్లో టోటల్ ఇవన్నీ కుదించి 150 మార్క్స్కి ఇవ్వచ్చు. ఇవన్నీ కూడా అంతే తప్ప ఇవేవి మారవు. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఇక్కడ ఏవైతే నేర్చుకున్నామో ఇవే అంశాలు ఇక్కడ డిఫరెంట్ ఓరియంటేషన్లో ఉంటాయి. చూడండి, ఎగ్జాంపుల్ హిస్టరీ అండ్ కల్చర్ ఇక్కడ చదివామా, హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా చదివాం. తర్వాత తెలంగాణ రిలేటెడ్ ఇది లిటరేచర్ ఆర్ట్స్ హెరిటేజ్ చదివాం. అదే సేమ్ అప్లికేబుల్ టు ఏపీపీఎస్సీ. ఇక్కడేముంది, హిస్టరీ అండ్ కల్చర్, నథింగ్ బట్ ఇండియన్ హిస్టరీ అండ్ ఇట్స్ కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్, లిటరేచర్ ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్. కల్చర్ అని ఇచ్చారంటే ఇవన్నీ కూడా వచ్చినట్టే. ఏంటి, హెరిటేజ్, ఆర్ట్స్, లిటరేచర్, ఇవన్నీ సొసైటీ, ఇవన్నీ కూడా అందులో భాగమని అర్థం. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో కాన్స్టిట్యూషన్, పాలిటీ ఆల్రెడీ ఇక్కడ వచ్చింది కదా మనకు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ, సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్. సోషల్ జస్టిస్ గురించి కూడా ఇక్కడ చూసాం కదా, సోషల్ ఎక్స్క్లూజన్ రైట్స్ ఇష్యూస్ సచ్ యాజ్ జెండర్, క్యాస్ట్, ట్రైబ్, డిసేబిలిటీ ఎక్సెట్రా. వాళ్ళకున్న రైట్స్ ఏంటి అనేదే ఇక్కడ మనకు సోషల్ జస్టిస్. వాళ్ళకు జరిగే సామాజిక న్యాయం గురించి. అంటే పేపర్లు ఏవైనా కానీ ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ, కర్ణాటకకు సంబంధించింది కానీ తమిళనాడుకి సంబంధించింది కానీ సేమ్ ఉంటాయి. ఓన్లీ చేంజెస్ ఎక్కడుంటాయి, ఇక్కడ తెలంగాణ హిస్టరీ ఉంటే అక్కడ ఏపీ హిస్టరీ ఉంటుంది, తెలంగాణ జాగ్రఫీ ఉంటే ఏపీ జాగ్రఫీ ఉంటుంది, కర్ణాటకలో కర్ణాటక జాగ్రఫీ ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా కోర్ ఏరియాస్. అందుకే మనం ఏమంటున్నాం, దాన్ని జనరల్ స్టడీస్ అంటున్నాం. ఇక్కడ కూడా అదే కదా, జనరల్ స్టడీస్. నెక్స్ట్ ఏముంది, ఇండియన్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ ప్లానింగ్. ఇండియన్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ ప్లానింగ్ ఇక్కడ చూస్తే మనకు ఎక్కడుంది, ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా, నథింగ్ బట్ మనకేంటి, ఇండియన్ ఎకానమీ. అదేవిధంగా మనకి ఇక్కడ తెలంగాణ స్టేట్ పాలసీస్ కానీ లేకపోతే మనకి ఇక్కడ జాగ్రఫీ ఓరియంటేషన్లో కానీ అక్కడ మనకున్నది ఏంటంటే తెలంగాణ ఎకానమీ అని అర్థం. సో ఇక్కడ ఉన్నది ఏంటి, ఇండియన్ ఎకానమీ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ ప్లానింగ్ అని అంటున్నాడు. నెక్స్ట్ జాగ్రఫీ. ఈ జాగ్రఫీలో మనకి ఏమేమి ఉన్నాయి, తెలంగాణలో ఏమని డిస్కస్ చేస్తాం, వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ. ఇక్కడ మనకి ఏమొస్తుంది, జాగ్రఫీలో వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ అండ్ జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ, జాగ్రఫీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే వాళ్ళ రీజనల్ జాగ్రఫీ పైన ఫోకస్ ఉంటుంది. ఎగ్జామ్ ఏదైనా అయినప్పటికీ వాళ్ళ రీజనల్కి ప్రయారిటీ ఉంటుంది అంతే. అప్పుడు ఏపీపీఎస్సీ వాళ్ళు ఏం చదువుతారు, ఏపీ జాగ్రఫీ చదువుతారు, టీజీపీఎస్సీ వాళ్ళు తెలంగాణ జాగ్రఫీ చదువుతారు. కానీ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇవన్నీ కూడా అందరికీ కామనే. ఎక్కడెక్కడ ప్రాబ్లం వస్తుంది, రీజనల్ ఎకానమీ ఉంటుంది, రీజనల్ హిస్టరీ ఉంటుంది, రీజనల్ పాలసీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా రీజనల్ ఓరియంటేషన్లో ఉంటాయి. ఓకేనా, ఇవన్నీ కూడా రీజనల్ ఓరియంటేషన్లో ఉంటాయి. సపోజ్ తెలంగాణ స్టేట్ పాలసీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాలసీ. సో ఆంధ్రప్రదేశ్లో ఒక పాలసీ తీసుకొస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం ఆ పాలసీ వచ్చింది. తెలంగాణలో పాలసీ తీసుకొస్తే తెలంగాణలో ఆ రాష్ట్ర ప్రజల కోసం ఆ పాలసీ వచ్చింది. దాన్నే మనం ఏమంటున్నాం, తెలంగాణ పాలసీస్ అంటున్నాం, ఇక్కడ ఏపీ పాలసీస్ అంటున్నాం, ఆంధ్రప్రదేశ్ పాలసీస్ అంటున్నాం. జాగ్రఫీ కూడా తెలంగాణ సాయిల్స్ గురించి డిఫరెంట్గా ఉంటుంది, ఏపీ సాయిల్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో ఏపీలో ఫర్టైల్ సాయిల్స్ ఎక్కువగా ఉన్నాయి, తెలంగాణలో అది డిఫరెంట్గా ఉంటుంది. రివర్స్ గురించి ఉంటుంది. సపోజ్ గోదావరి రివర్ తీసుకుందాం, గోదావరి రివర్లో ఎంత పర్సంటేజ్ తెలంగాణలో ఉంటుంది, ఎంత పర్సంటేజ్ ఆంధ్రాలో ఉంటుంది, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. గోదావరి పైన వచ్చిన కన్స్ట్రక్షన్స్ అన్నీ ఇంపార్టెంట్ మనకు. ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సిన అంశం ఉంది. నెక్స్ట్ ఏముంది, జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్
సైకలాజికల్ ఎబిలిటీస్, సేమ్ మెంటల్ ఎబిలిటీ టైప్, కాకపోతే ఇక్కడ మనకేంటి సైకలాజికల్ ఎబిలిటీస్ అని, అదొక కొత్త కాన్సెప్ట్. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎక్స్క్లూజివ్గా ఇందులో జనరల్ సైన్స్ అని ఇచ్చాడు, ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఇచ్చాడు. ఇక్కడ డైరెక్ట్గా సైన్స్ అండ్ టెక్నాలజీ అనే వెయిటేజ్ ఉంది. నెక్స్ట్ కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండే కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంటే, ఇండియా లెవెల్లో ఉన్న కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంటే, ఎట్ ద సేమ్ టైం మనకు స్టేట్ లెవెల్, ఆంధ్రప్రదేశ్ లెవెల్లో ఉన్న కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంటే. సో ఇవి రెండు సేమ్ ఉంటాయి, కాకపోతే ఇక్కడ కొంచెం ఎలాబొరేట్గా ఉంది, అక్కడ కొంచెం కుదించినట్టుగా ఉంది. అందుకే దాన్ని ఏమన్నాం మనం జనరల్ స్టడీస్ అన్నాం. జనరల్ స్టడీస్ అంటే ఏంటంటే జనరలిస్టిక్గా వీ షుడ్ హ్యావ్ మినిమమ్ అవేర్నెస్ విత్ రెస్పెక్ట్ టు ద టాపిక్స్, పాలిటీ, గవర్నెన్స్, హిస్టరీ, జాగ్రఫీ, తర్వాత మనకు పాలసీస్, స్టేట్ పాలసీస్, సెంట్రల్ పాలసీస్, ఇవన్నీ కూడా. దాన్ని మనం ఏమంటున్నామంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అంటున్నాం. ఇది కూడా మనకు ఏంటంటే రేషియో పైన డిపెండ్ అవుతుంది. అంటే ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క కట్ ఆఫ్ ఉంటుంది. ఓసీ కట్ ఆఫ్ సపరేట్గా ఉంటుంది, బీసీ కట్ ఆఫ్ సపరేట్గా ఉంటుంది, ఎస్సీ ఎస్టీ కట్ ఆఫ్ సపరేట్గా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ మనం ఇందులో టార్గెట్ చేయాల్సింది ఏంటంటే 100 మార్క్స్ టార్గెట్ చేయాలి. అంటే 50% కాకుండా మనం 70-75%కి టార్గెట్గా ఉంటే కొన్ని మార్కులు మనకు తక్కువ వచ్చినా కానీ వాళ్ళు ఇచ్చే 1:50 కానీ అలాంటి రేషియోలో మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. కానీ వాళ్ళు ముందే 1:10, 1:20 అన్నారనుకోండి, అప్పుడు ఇబ్బంది పడతాం. కాబట్టి చాలామంది ఏమంటారంటే ప్రిలిమినరీ ఈజీయే కదా, అందులో క్వాలిఫైయింగ్ పేపరే కదా, వెళ్ళిపోవచ్చు, చదవచ్చు లాస్ట్లో అంటారు. కాదు, ప్రిలిమినరీ దాటితేనే మనం మెయిన్స్కి వెళ్తాం. కావాలంటే ప్రిలిమినరీ, మెయిన్స్ రెండు కలిపి చదువుకోవచ్చు, కానీ ప్రిలిమినరీని నెగ్లెక్ట్ చేయడానికి లేదు. ప్రిలిమినరీని నెగ్లెక్ట్ చేయడం అంటే ఏంటంటే ఒక బిల్డింగ్కి ఫౌండేషన్ లేకుండా బిల్డింగ్ని మనం కడుతున్నట్టు, అది ఎప్పుడైనా కూలిపోవచ్చు. ఇది కూడా అంతే. ఫస్ట్ మనం ఆ ఎగ్జామ్స్కి అన్నీ రాయాలంటే ప్రిలిమినరీ ఇంపార్టెంట్. ప్రిలిమినరీ మనం రాయకపోతే మెయిన్స్ కలో ఉండదు కదా, అందుకని ప్రిలిమినరీ ఫస్ట్. ఇందులో నేర్చుకున్న అంశాలే మనకు డిస్క్రిప్టివ్గా ఉంటాయి. ఎగ్జాంపుల్, ఇందులో ఒక టాపిక్ తీసుకున్నాం, హిస్టరీ గురించి తీసుకున్నాం. హిస్టరీ అని ఒక టాపిక్ తీసుకున్నాం. సింధులోయ నాగరికత గురించి విన్నారు ఎప్పుడన్నా? ఐవీసీ గురించి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది మీరు వినే ఉంటారు. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతారంటే, ఇందులో ఐవీసీ దగ్గర మనకి ఇక్కడ ఎంసీక్యూస్లో అడిగే విధానం వేరే ఉంటుంది, డిస్క్రిప్టివ్లో అడిగే విధానం వేరే ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏమడుగుతామన్నా అంటే, క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద సొసైటీ కల్చర్ ఆఫ్ ఐవీసీ పీపుల్ అంటాం. అంటే ఆ టైంలో సొసైటీ ఎలా ఉంది, కల్చర్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి అనేది క్వశ్చన్. అప్పుడు ఐవీసీ అంటే ఏంటో మనం ఇంట్రడక్షన్ రాయాలి, తర్వాత ఏమొస్తుంది, మెయిన్ బాడీ వస్తుంది, తర్వాత కంక్లూజన్ వస్తుంది. అసలు ఐవీసీ వాళ్ళంటే ఎవరు అనేది మనకి ఇంట్రడక్షన్లో రాస్తాం. మెయిన్ అడిగిన క్వశ్చన్ ఏంటి, ఆ టైంలో ఉన్న సొసైటీ అండ్ కల్చర్, అది మెయిన్ దాంట్లో రాస్తాం. దానికి ఒక కంక్లూజన్ ఇస్తాం. ఆ కంక్లూజన్ కూడా ఎలా ఉండాలి, దాని రిలేటెడ్గా ఉండాలి. ఎగ్జాంపుల్, ఐవీసీ కాలంది ఇప్పటికీ కూడా మనకు కొనసాగుతున్నాయి, ఇప్పటికి కూడా ఆ ట్రెడిషన్స్ కొనసాగుతున్నాయి. ఎందుకంటే అది అర్బన్ ప్లానింగ్. ఇవన్నీ కూడా మనం వెల్ అవేర్ ఆఫ్ దీస్ థింగ్స్, చాలా వరకు మీరు వినే ఉంటారు. లేదా మనం ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే హిస్టరీ నేర్చుకుంటామో అవన్నీ కూడా ఉంటాయి. సపోజ్ జనరల్ ఎస్సే ఉందనుకోండి, జనరల్ ఎస్సేలో ఇప్పుడు ఒక క్వశ్చన్ ఉంది, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటున్నాం. ఉమెన్ ఎంపవర్మెంట్లో ఒక ఎస్సే అంటున్నాం, ఏంటంటే నేమ్ ద రోల్ ఆఫ్ గవర్నమెంట్ పాలసీస్ ఇన్ ఎంపవరింగ్ ద ఉమెన్ అనేది ఒక క్వశ్చన్ వచ్చి దాని గురించి ఒక జనరల్ ఎస్సే అడిగింది అనుకోండి. దాన్ని ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో మనకు తగ్గట్టుగా రాసే విధానాన్నే మనం ఇక్కడ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏదైతే మనం ప్రిలిమినరీ ఓరియంటేషన్లో నేర్చుకుంటామో దాన్ని డిస్క్రిప్టివ్ ఓరియంటేషన్లో రాయడమే మెయిన్స్. అందులో ఎగ్జాంపుల్గా మెయిన్స్ సిలబస్ చూడండి ఒకసారి. టీజీపీఎస్సీలో ఓన్లీ జనరల్ ఇంగ్లీష్ మాత్రమే క్వాలిఫైయింగ్ టెస్ట్ ఉంది. అంటే ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, మెయిన్స్లో ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది. బట్ ఇదేంటి, ఓన్లీ క్వాలిఫైయింగ్. ఇందులో మనకు మొత్తం ఫుల్ మార్క్స్ వచ్చినా దాన్ని కౌంట్ చేయరు, కానీ అందులో మినిమం మార్క్స్ రావాలి. అప్పుడే ఏం చేస్తారు, ఈ పేపర్స్ని కౌంట్ చేయడం జరుగుతుంది. అసలు మనం జనరల్ ఇంగ్లీష్లోనే క్వాలిఫై కాలేదనుకోండి, అసలు ఆ ఎగ్జామ్ మనం రాసి కూడా వేస్ట్. క్వాలిఫైయింగ్ పేపర్ అది. కానీ ఏపీపీఎస్సీ రెండు తీసుకొచ్చింది, ఇంగ్లీష్ పేపర్ ఉంది, తెలుగు పేపర్ ఉంది. ఈ ఇయర్ నెక్స్ట్ టైం నోటిఫికేషన్ వస్తే ఇక్కడ టీజీపీఎస్సీ వాళ్ళు కూడా తెలుగుని ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఉంది. అంటే తెలుగు ఎగ్జామ్లో క్వాలిఫై కావాలి, ఇంగ్లీష్ ఎగ్జామ్లో క్వాలిఫై కావాలి. లాస్ట్ టైం మనకి ఏంటంటే ఇక్కడ ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే ఉంది, తెలుగు లేదు. లాస్ట్ టైం ఇక్కడ మనకేముంది, బోత్ ఇంగ్లీష్ ఉంది, తెలుగు ఉంది.
ఒకవేళ చేంజెస్ వస్తే సిలబస్లో ఇక్కడ కూడా తెలుగు పేపర్ని ఇంట్రడ్యూస్ చేస్తారు యాజ్ ఏ క్వాలిఫైయింగ్ పేపర్. ఆ 2 క్వాలిఫై అయిన తర్వాతనే రిమైనింగ్ పేపర్స్ని దిద్దుతారు. అందులో మనం క్వాలిఫై కాలేదంటే ఆ పేపర్స్ని వాళ్ళు అసలు పట్టించుకోరు. అంటే మినిమం మార్క్స్ రావాలి. కానీ ఇందులో మనం ఫుల్ మార్క్స్ వచ్చినా దాన్ని యాడ్ చేయరు తర్వాత. అది ఓన్లీ క్వాలిఫైయింగ్ పేపర్, దాన్ని వాళ్ళు కౌంట్ చేయరు. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఉంది కదా పేపర్ 1 జనరల్ ఎస్సే 150 మార్క్స్ ఉంటాయి. మొత్తం 3 ఎస్సేస్ రావాలి. 3 ఎస్సేస్ ఇస్తారు, 150 మార్క్స్. ఒక్కొక్క ఎస్సేకు 50 మార్కులు, మొత్తం కలిపి ఒక పేపర్ 150 మార్క్స్. అందులో ఏముంది, జనరల్ ఎస్సేలో మళ్ళీ మనకు సబ్ టాపిక్స్ ఉంటాయి. హిస్టరీ రిలేటెడ్, సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్, ఎకానమీ రిలేటెడ్, పాలిటీ రిలేటెడ్, ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ. హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ, ఇందులో హిస్టరీ ఆఫ్ ఇండియా ఉంటుంది, హిస్టరీ ఆఫ్ తెలంగాణ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది. ఇందులో ఇండియన్ హిస్టరీకి 50 మార్క్స్ ఉంటుంది, తెలంగాణ హిస్టరీకి 50 మార్క్స్ ఉంటుంది, జాగ్రఫీకి 50 మార్క్స్ ఉంటుంది. ఈ 50 మార్క్స్లోనే 30 మార్క్స్ ఇండియన్ జాగ్రఫీ, 20 మార్క్స్ తెలంగాణ జాగ్రఫీ ఉంటుంది. అంటే ఏ పేపర్ చూసుకున్నా మనకు 150 మార్క్స్ ఉంటుంది. ఆ 150 మార్క్స్లో మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, దాదాపుగా 15 క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఎన్ని మార్కులు, 10 మార్కులు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి, 15 క్వశ్చన్లు ఇంటూ 10 మార్కులు, ఎన్ని మార్కులు టోటల్గా 150 మార్క్స్. సో 15 క్వశ్చన్లు, ఈచ్ క్వశ్చన్కి ఎన్ని మార్కులు, 10 మార్క్స్. టోటల్ మార్క్స్ ఎంత, 150 మార్క్స్. అంటే ఇక్కడ మనం యావరేజ్గా ఒక క్వశ్చన్ని 12 నిమిషాలలో రాయాలి. 12 నిమిషాలలో రాయాలి. ఇది ఏంటి అంటే హైలీ మనం ప్రాక్టీస్ చేస్తేనే పాసిబుల్, నాట్ ఏ ఈజీ టాస్క్ ఇది. 12 నిమిషాలలో ఆన్సర్ రాయడం అనేది ఏంటంటే చాలా పెద్ద టాస్క్, అది చాలా కష్టమైన ప్రక్రియ. కానీ మనం దాన్ని ప్రాక్టీస్ చేస్తుంటే దాన్ని తగ్గించవచ్చు. ఈవెన్ ప్రాక్టీస్ చేస్తే యూ కెన్ రైట్ ద ఆన్సర్ ఇన్ 10 మినిట్స్. ఇక్కడ మనం 10 మినిట్స్ రాస్తేనే అక్కడ 12 నిమిషాలకు వెళ్తుంది. ఎందుకు, అక్కడ గ్రౌండ్ డిఫరెంట్ కదా, ఎగ్జామినేషన్ ఫియర్ ఉంటుంది. వేరే వాళ్ళు రాస్తూ వెళ్తుంటారు, వాళ్ళు ఏం రాస్తున్నారో మనకు తెలియదు, కానీ వాళ్ళని చూసినా కానీ మనకు భయం అవుతుంది. కాబట్టి అవన్నీ సర్కమ్స్టాన్సెస్లో ఇక్కడ మనం 10 నిమిషాలలో ఈ ఆన్సర్ రాయగలిగితేనే అక్కడ మనకు 12 నిమిషాలలో మనం ఆన్సర్ రాయగలుగుతాం. అప్పుడు 12 నిమిషాలలో మనకు రాస్తేనే మొత్తం క్వశ్చన్స్ అవుతాయి. లేదా ఒక్క క్వశ్చన్ వదిలేసి వచ్చినా మనం రేస్లో ఉండం. ఎందుకంటే అందరూ అన్నీ అటెంప్ట్ చేస్తారు కదా, మనకంటే చాలామంది చదివే వాళ్ళు ఉంటారు, అన్నీ అటెంప్ట్ చేస్తారు కదా. మనం ఎంత బాగా చదివినా, డైలీ మనం 10 గంటలు చదివినా, 15 గంటలు చదివినా, లాస్ట్కు ఈ బేసిక్ ప్రిన్సిపల్ 12 నిమిషాలలో మనం రాయలేకపోతే అది కూడా వేస్ట్ మనం చదివి. కాబట్టి అందుకే ప్రతిదీ ముందు నుంచే ప్రిపేర్ అవ్వాలి. ప్రిలిమినరీ ఓరియంటేషన్ ఎలా ఉంటుంది, మెయిన్స్ ఓరియంటేషన్ ఎలా ఉంటుంది అనేది అవగాహన ఉండాలి. సపోజ్ ఇండియన్ హిస్టరీలో ఒక టాపిక్ అయిపోయింది అనుకోండి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, దానిపైన లాస్ట్ టైం ఏ విధంగా క్వశ్చన్స్ వచ్చాయి, దాని మీద ప్రిలిమినరీ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, మెయిన్స్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, దాన్ని ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేసుకోండి. సపోజ్ జాగ్రఫీ అయిపోయింది, జాగ్రఫీలో ఏదైనా ఒక యూనిట్ వచ్చింది, మాన్సూన్స్ గురించి వచ్చింది, లాస్ట్ టైం దాని బేసిస్లో ఏదైనా క్వశ్చన్ వచ్చిందా, అది ప్రిలిమినరీలో ఎలా వచ్చింది, మెయిన్స్లో ఎలా వస్తుంది అనేది మనకు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ ఉండాలి. దాన్నే మనం ఏమంటున్నామంటే ప్రిలిమినరీ ప్రిపరేషన్ అంటున్నాం, మెయిన్స్ డిస్క్రిప్టివ్ ఆన్సర్ రైటింగ్. ఈ 12 నిమిషాలలో రాయడం అనేది ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తేనే అవుతుంది. ఫస్ట్ మీరు ఒకవేళ ఆన్సర్ రాయడానికే ఫస్ట్ రోజు చూసుకుంటే దాదాపుగా 20 నుంచి 25 నిమిషాలు అవుతుంది, ఈజీగా అవుతుంది. ఎందుకు, మనకు ప్రాక్టీస్ లేదు కదా. 10th వరకు, ఇంటర్ వరకు రాసాం, కానీ తర్వాత ఏంటి, రాయలేదు. ఇప్పుడేంటి, భయం. ఇంట్రడక్షన్ ఉండాలి, బాడీ ఉండాలి, కంక్లూజన్ ఉండాలి. అదే ఒకవేళ 6th క్లాస్ అబ్బాయికి ఒక టాపిక్ చెప్పి వదిలేస్తే వాడు రాసుకుంటూ వెళ్ళిపోతాడు. ఎందుకంటే వాడికి భయం ఉండదు, ఇంట్రడక్షన్ ఏంటి, కంక్లూజన్ ఏంటి. కానీ రాస్తాడు, ఇంట్రడక్షన్ రాస్తాడు. మీరు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ నోట్స్లు చూడండి ఒకసారి. మీ బంధువులలో కానీ ఎవరైనా స్కూల్ పిల్లలు ఉంటే 6th నుంచి 10th వాళ్ళ వరకు నోట్స్లు చూడండి. అందులో ఖచ్చితంగా ఇంట్రడక్షన్ ఉంటుంది, బాడీ ఆఫ్ ద క్వశ్చన్ ఉంటుంది, లాస్ట్ కంక్లూజన్ కూడా ఉంటుంది. అదేంటంటే భయం లేకుండా మనం చదివాం కాబట్టి అప్పుడు మనకు అది ఈజీగా వచ్చింది. ఇప్పుడు ఏంటంటే భయం. ఎందుకు భయం, జాబ్ కావాలి కాబట్టి భయం. భయపడేది ఎవరు, బాగా జాబ్ రావాలనుకున్నవాడే భయపడతాడు. భయపడని వాడు ఎవడు, అసలు దాని మీద ధ్యాస లేనివాడు భయపడాడు. ఎందుకంటే ఎవరి పోరు వల్లనూ మనం ప్రిపరేషన్కి రావడం కాదు, మనకు నచ్చి మనం వస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా భయం ఉంటుంది. అసలు ప్రిపరేషన్ మీద ధ్యాస లేనివాడు ఎప్పుడు భయపడాడు. ప్రిలిమినరీ అంటే భయపడాడు, మెయిన్స్ అంటే భయపడ్డాడు, ఎందుకంటే మనకు అవసరం లేదు కాబట్టి.
భయపడే వాళ్ళు ఎవరు ఎగ్జామ్లో కూడా బాగా చదివిన వాళ్ళే భయపడతారు. ఎందుకంటే వాళ్ళకు బాధ, మేము చదువుకున్నాం మాకు మిస్ అవుతుందేమన్న బాధ, మేము చదువుకున్నాం మేము ప్రజెంటేషన్ చేస్తామో లేదా అనే బాధ. ఆ ప్రజెంటేషన్ చేస్తామో లేదా అనేదే ఇక్కడే ఉంటుంది. అందుకే ఏమంటున్నాం, మనం అక్కడికి వెళ్ళే ముందే ఎంత కష్టమైనా కానీ మన ప్రిపరేషన్లోనే కష్టపడాలి, ఆ ప్రాక్టీస్లోనే కష్టపడాలి, సో దట్ మనం ఆ యుద్ధంలో ఈజీగా గెలుస్తాం అనేది. ఒకవేళ ఏపీపీఎస్సీ చూస్తే జనరల్ ఎస్సే కామన్, పేపర్ 1 జనరల్ ఎస్సే, ఇక్కడ కూడా మనకు జనరల్ ఎస్సే. హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్ర, ఇక్కడేముంది హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. నెక్స్ట్ ఇక్కడ పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, లా అండ్ ఎథిక్స్, ఇక్కడేముంది ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ అనేది ఉంది. ఇక్కడ ఇండియన్ సొసైటీ అనేది వీళ్ళకి అడిషన్ 50 మార్క్స్, అక్కడ ఏంటంటే సొసైటీ అనేది అక్కడ తగ్గించడం జరిగింది. నెక్స్ట్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, ఇక్కడ మనం చూసుకుంటే ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, ఇక్కడ తెలంగాణ రిలేటెడ్గా ఎకానమీ, అక్కడ ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్గా ఎకానమీ. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇక్కడ మనం చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇంటర్ప్రిటేషన్. సో ఇక్కడ డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే ఇది కూడా సేమ్ మెంటల్ ఎబిలిటీ టైపే, మనకు 50 మార్క్స్ మ్యాథ్స్ రిలేటెడ్ పేపర్ ఉంటుంది, దాన్ని డేటా ఇంటర్ప్రిటేషన్ అంటున్నాం. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే ప్యూర్గా సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ ఉంటుంది. తెలంగాణ వాళ్ళకు పేపర్ 6 ఉంటుంది. ఈ పేపర్ 6 ఎక్స్క్లూజివ్లీ ఆన్ తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. ఇక్కడ తెలంగాణ స్టేట్ ఫామ్ అవడానికి బేసిస్ ఏంటి, తెలంగాణ ఉద్యమం. ఆ ఉద్యమాన్ని పురస్కరించుకొని పేపర్ 6 అలాటెడ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. అందుకే ఇక్కడ మనకు 750 మార్కులు అవుతున్నాయి. ఇక్కడ ఒక పేపర్ యాడ్ అవ్వడం వల్ల ఎంత అవుతుంది, 900 మార్కులు అవుతుంది. టోటల్ అక్కడ 5 పేపర్స్, ఇక్కడ 6 పేపర్స్. ఇది ఎందుకంటే స్టేట్ ఫామ్ అయిందే ఉద్యమం బేసిస్లో ఫామ్ అయింది కాబట్టి దాని రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ నేర్చుకునే విధానాన్ని పేపర్ 6 అంటుంది. ఇందులో మనకు గుర్తుండాల్సిన అంశాలు ఏంటి, ప్రిలిమినరీ 150 మార్క్స్ ఉంటుంది టీజీపీఎస్సీ, అందులో మనం క్వాలిఫై అయిన తర్వాతనే మెయిన్స్. ఏపీపీఎస్సీ కూడా ప్రిలిమినరీలో క్వాలిఫై అయిన తర్వాతనే మనకు మెయిన్స్ ఉంటుంది. ఏపీపీఎస్సీలో మెయిన్స్ తర్వాత ఏముంటుంది, ఇంటర్వ్యూస్ ఉంది. తెలంగాణలో ఓన్లీ మెయిన్స్ వరకే ఉంది, తెలంగాణలో ఇంటర్వ్యూస్ లేవు. సో లాస్ట్ టైం కట్ ఆఫ్స్ ప్రకారం మనకు మినిమం 500 వస్తేనే మనకు మంచి జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో అవుట్ ఆఫ్ 900 మినిమం 500 మార్క్స్ వస్తేనే ఖచ్చితంగా మనం సర్వీస్లో ఉండే అవకాశాలు ఉంటాయి. ఈవెన్ 450, 460 వాళ్ళకు కూడా వచ్చాయి. కానీ మనం అనుకున్న పోస్ట్ రావాలి, ఇది డిప్యూటీ కలెక్టర్ లేదా డిఎస్పీ లాంటి పోస్టులు రావాలన్నప్పుడు మినిమం 500 మార్క్స్ ఉండాలి. అంటే 900 పేపర్లో మనకు మినిమం 500 మార్క్స్ రావాలంటే 6 పేపర్లలో యావరేజ్గా ఈచ్ పేపర్లో ఎంత రావాలి, ఈచ్ పేపర్లో దాదాపు 90 మార్కులు రావాలి ఈచ్ పేపర్లో. 90 × 60 ఎంత అవుతుంది, 90 × 6 ఎంత అవుతుంది, 90 × 6 అప్పుడు యావరేజ్గా 540 అవుతుంది. అంటే 80 to 90 మార్క్స్ ఖచ్చితంగా మనకు ఈచ్ పేపర్లో వస్తేనే మనకు 500 మార్క్స్ అవుతుంది. సో ఇది మనకు స్కూల్ లెవెల్లో ఇంటర్మీడియట్ నారాయణ, చైతన్య ఇలాంటి కాలేజీలలో ఉంటాయి కదా, అలా 1 ర్యాంకులు కాకుండా మనకు జనరల్గా ఎలా ఉంటాయంటే ఇది ప్యూర్గా మనకి దేని బేసిస్లో ఉంటుంది, హాఫ్ ఆఫ్ ద మార్క్స్ వస్తే మనకు సర్వీస్ వచ్చినట్లు లెక్క. ఇందులో ఇంటర్మీడియట్లో అలా కాదు, 1000కి 1000 మార్కులు, 998, 99 అలా కొట్టే వాళ్ళు కూడా ఉంటారు. ఆ 1 అలా ఉండవు. ఇందులో మినిమం 60% ఉంటే సరిపోతుంది. కానీ ఆ 60% రావడమే టాస్క్. దానికి ఏం కావాలి, మనకు ప్రిలిమినరీ క్లియరెన్స్ ఉండాలి, మెయిన్స్ రాయాలి, ఇంటర్వ్యూ టెక్నిక్స్ ఉండాలి, ఒక్కొక్క టాపిక్ పైన మీకు క్లియర్ అవగాహన ఉండాలి. అదే వాళ్ళు ఇంటర్వ్యూలో చెక్ చేసేది. సపోజ్ ఇప్పుడు స్టేట్ ఆఫ్ హార్మోన్స్ ఉంది, దానివల్ల ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది, దానివల్ల మన ఇండియా ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది, వేరే కంట్రీస్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది, ఎకానమీ ఆ సైకిల్ ఎలా డిస్టర్బ్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఈ ఓరియంటేషన్లో. ఎగ్జాంపుల్ మనం చాలామంది అంటాం కదా, ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్ అనేది ఈచ్ క్వశ్చన్కి కామన్. ఇది ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్. డిపెండింగ్ ఆన్ ద క్వశ్చన్ మనం దానికి సంబంధించిన ఇంట్రడక్షన్ రాసుకోవాలి, బాడీ ఆఫ్ ద క్వశ్చన్ ఉంటుంది, తర్వాత కంక్లూజన్ ఉంటుంది. ఇవన్నీ కూడా రిలేటెడ్గా ఆ క్వశ్చన్ని బట్టి ఉండాలి. ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, సపోజ్ ఎగ్జామినర్ మనకు పూరి చేయమన్నాడు అనుకోండి, మన దగ్గర పిండి ఉండి మనం చపాతీ చేయొద్దు. వాళ్ళు అడిగేది ఏంటి, 2 ఒకే పిండితో చేసినా వాళ్ళు అడిగింది చపాతీ కాబట్టి చపాతీ చేయాలి మనం.
ఓకేనా. లేదు నాకు ఈ పరోటా బాగొచ్చు అంటే వాడు అడిగింది ఏంటి, పూరి అడుగుతున్నాడు కాబట్టి పూరియే చేయాలి. మూడింటికి పిండి ఒకటైనా వాళ్ళు అడిగిందే చేయాలి. అంటే మనం సబ్జెక్ట్ ఎంత నేర్చుకున్నా వాడు అడిగిందే చేయాలి తప్ప మనకు వచ్చింది మనం చేయొద్దు. డిపెండింగ్ ఆన్ ద క్వశ్చన్ మన ఆన్సర్ అనేది మారాలి, మన బాడీ ఆఫ్ ద క్వశ్చన్ మారాలి, అంతే తప్ప బెస్ట్ ఎగ్జాంపుల్ అది. మూడింటికి పిండి సేమ్ అయినా కానీ వాళ్ళు అడిగిందే చేయాలి. ఎందుకంటే వాడు అడిగింది చేయకపోతే వాడు మెచ్చడు. ఇక్కడ కూడా అంతే, ఆ క్వశ్చన్ని తగ్గట్టుగానే ఆన్సర్ ఉండాలి. వాళ్ళు మనం ఢిల్లీ సుల్తాన్ల గురించి అడుగుతుంటే నాకు మొఘలుల గురించి బాగా తెలుసు అని చెప్పి మనం రాయడానికి లేదు, ఢిల్లీ సుల్తాన్ల గురించే రాయాలి. అప్పుడే మనకేంటంటే ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో మనం క్లియర్గా చదువుతున్నట్టుగా లెక్క. అందుకే మనం ఏమన్నాం, ఫస్ట్లోనే మనం డిస్కస్ చేస్తున్నది ఏంటి, ఇది లాస్ట్ టైం ర్యాంకర్స్ది. దానికంటే ముందు మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్లోనే మనం చూసింది ఏంటి, ఫస్ట్లోనే ఏమనుకున్నాం, ఎవ్రీథింగ్ ఈజీ వెన్ యు ఆర్ బిజీ. మనం డైలీ ప్రాక్టీస్ చేస్తే ఎవ్రీథింగ్ విల్ బీ ఈజీ, బట్ నథింగ్ ఈజ్ ఈజీ వెన్ యు ఆర్ లేజీ. ఒకరోజు అది ఆగిపోయినా ఇట్ విల్ బీ ఏ బర్డన్. సో ఈ పెన్ అనేది ఉంది కదా, ఇదే మన టార్గెట్ ఉండాలి. అది జస్ట్ పెన్ను మాత్రమే కాదు, అది చాలామంది జీవితాలను నిలిపే ఒక టూల్, అది ఆయుధం. సో లాస్ట్ టైం మనకు వచ్చిన ర్యాంకర్స్ ఎవరు అంటే వీళ్ళందరూ కూడా లాస్ట్ టైం టీజీపీఎస్సీ గ్రూప్ 1 ర్యాంకర్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ర్యాంకర్స్. సో టీజీపీఎస్సీలో 109 ర్యాంక్స్ వచ్చాయి, ఆల్మోస్ట్ 563 అవుట్ ఆఫ్ 563. ఇక్కడ 44 ర్యాంక్స్, ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ 120 44 రావడం జరిగింది. సో ఇక్కడ 563 ర్యాంకర్స్, 563లో మనకు 109 ర్యాంకర్స్ రావడం జరిగింది. సో ఎక్స్క్లూజివ్గా మన ఇన్స్టిట్యూట్ నుంచి. సో ఇదంతా కూడా మనకు గ్రూప్ 1 ఓరియంటేషన్ సెషన్లో భాగంగా మనం డిస్కస్ చేస్తుంది. గుర్తుండాల్సిన అంశాలు ఏంటి, ప్రిపరేషన్ అనేది ఫస్ట్ డే మనం ఎంత ఇంటెన్సిటీతో వచ్చామో లాస్ట్ ఎగ్జామ్ డే వరకు ఆ టెంపో మెయింటైన్ చేయగలగాలి. అప్పుడే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఎందుకంటే చాలామంది ప్రిపరేషన్ అయిపోయి వాళ్ళు ప్రాక్టీస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ దాటుకొని మనం ముందుకు వెళ్ళాలంటే మనం ఇంకాస్త ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలి. ఎక్కడా కూడా ఆ పట్టు విడవద్దు. ఉంటుంది కదా, పట్టు పట్టను వద్దు, పడితే విడవద్దు. ఇలాంటిది దాంట్లోకి మనం రావద్దు. వస్తే దాన్ని సాధించుకొని బయటపడాలి, అంతే తప్ప ఒక ఫెయిల్యూర్ లాగా మనం ముందుకు వెళ్ళిపోవద్దు. ఖచ్చితంగా సాధించుకొని వెళ్ళాలంటే డైలీ ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా అవసరం. అందుకే మనం ఈరోజు ఈ సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీనికి సంబంధించిన ఓరియంటేషన్ సెషన్.